మీరు చాలా గ్రేట్ అని చెప్పాలి. చాలా మంది అసలు బయటికే రావడానికి ఆలోచిస్తారు. మేము ఇలా ఉన్నామని చెప్పుకోవడానికి. బట్ మీరు ఇన్‌స్పైర్ అంటే మిమ్మల్ని చూసి చాలా మంది బయట ఇన్‌స్పైర్ అవుతున్నారు. సో, మా సైడ్ నుంచి ఒక చిన్న అనుకున్నాము. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో అబ్బాయి, అమ్మాయి పెళ్లి చేసుకున్నా, లవ్ చేసుకున్నా ఉండట్లేదు కలిసి. అలాంటిది మీరిద్దరు బాయ్స్ అయ్యుండి, గేస్ అయ్యుండి ఇంత హ్యాపీగా 10 ఇయర్స్ అయిపోయింది కదా! 10 years. సో, మీ పార్ట్నర్‌కి ఒక మంచి ఫోరెడ్ మీద కిస్ ఇచ్చి ఒక హగ్ ఇవ్వండి. సో, ఎలా ఉంది జర్నీ 10 ఇయర్స్ జర్నీ? ఇట్స్ రోలర్ కోస్టర్ రైడ్ అన్నమాట. అంటే హ్యాపీ మూమెంట్స్ చూసాం, సాడ్ మూమెంట్స్ చూసాము. ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం, ఛాలెంజెస్ ఫేస్ చేసాం. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు యాక్సెప్ట్ చేసారా కొంతవరకైనా? మాకు డిస్క్రిమినేషన్ ఎక్కువ. ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం ఏంటి, లేకపోతే ఇద్దరు అబ్బాయిలు సహజీవనం చేయడం ఏంటి అనేది సొసైటీ యాక్సెప్ట్ చేయక, ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయక చాలా డిస్క్రిమినేషన్ ఫేస్ చేసాము. సో, మీరు మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇద్దరు కూడా. సో, మీకు తెలిసిన వాళ్ళలో మీ ఫ్రెండ్ సర్కిల్‌లో యాక్సెప్ట్ చేస్తున్నారా మీ ఇద్దరిని? సో, వాళ్ళకి ఒక టైం తర్వాత నేనే ఇన్ఫార్మ్ జేషిన. సో, దాంట్లో కొంతమంది ఏమన్నారంటే, నాకు ముందు నుంచి తెలుసు. ప్రపోజ్ ఎలా చేసారో చెప్పలేదా? ఏమని ప్రపోజ్ చెప్పారు? కాల్‌లోనే చేసాడు. టు బి హానెస్ట్ ఏమన్నారు? ఫస్ట్ సో, ఐ లవ్ యూ. ఐ జస్ట్ వాంట్ టు ట్రావెల్ విత్ యూ ఫర్ మై ఎంటైర్ లైఫ్. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా मैं हिंदी में आप बस लव यू बोलो. मैं आपसे बहुत प्यार करता हूँ. मैं मेरा दिल और तुम हो यहाँ నేను నిన్ను మస్తు ప్రేమిస్తున్నా. వావ్! నమ్మవే చలి నిన్ను నేను ప్రేమిస్తున్నానే ఎంత క్యూట్‌గా ఉన్నారు తెలుసా నిజంగా. హగ్ ఇవ్వరా? సో, శాండీ గారు, అనిల్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పిలవగానే ఇంటర్వ్యూకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you. అండ్ నిజంగా మీరు చాలా గ్రేట్ అని చెప్పాలి. చాలా మంది అసలు బయటికే రావడానికి ఆలోచిస్తారు. మేము ఇలా ఉన్నామని చెప్పుకోవడానికి. బట్ మీరు ఇన్‌స్పైర్ అంటే మిమ్మల్ని చూసి చాలా మంది బయట ఇన్‌స్పైర్ అవుతున్నారు. సో, మా సైడ్ నుంచి ఒక చిన్న అనుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. Thank you. అనిల్ గారు మీరు తక్కువ మాట్లాడతారా? లేదు, ఎక్కువ మాట్లాడతారా? క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తా. క్వెషన్‌కి ఆన్సర్ ఇస్తారు. ఓకే. సో, కూర్చుంటారా? Sure. నేను చేసుకుంటారా? What should I do? ఎన్నోసారి ఇది పెళ్లి చేసుకోవడం? I mean, tell you చాలా time. చాలా టైమ్స్. ప్రేమగా ఇయ్యండి కొంచెం. సో, హ్యాపీ కపుల్. Ah. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో అబ్బాయి, అమ్మాయి పెళ్లి చేసుకున్నా, లవ్ చేసుకున్నా ఉండట్లేదు కలిసి. అలాంటిది మీరిద్దరు బాయ్స్ అయ్యుండి, గేస్ అయ్యుండి ఇంత హ్యాపీగా 10 ఇయర్స్ అయిపోయింది కదా! 10 years. సో, ఎలా ఉంది జర్నీ 10 ఇయర్స్ జర్నీ? ఇట్స్ రోలర్ కోస్టర్ రైడ్ అన్నమాట. అంటే హ్యాపీ మూమెంట్స్ చూసాం, సాడ్ మూమెంట్స్ చూసాము. ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం, ఛాలెంజెస్ ఫేస్ చేసాం. ఓకే. ఇట్స్ లైక్ ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నా, లేకపోతే రిలేషన్‌షిప్‌లో ఉన్న, సహజీవనం చేసినా ఎలా ఉంటుందో సేమ్ అంతే. కాకపోతే మాకు డిస్క్రిమినేషన్ ఎక్కువ. ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం ఏంటి, లేకపోతే ఇద్దరు అబ్బాయిలు సహజీవనం చేయడం ఏంటి అనేది సొసైటీ యాక్సెప్ట్ చేయక, ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయక చాలా డిస్క్రిమినేషన్ ఫేస్ చేసాము. బట్ ఎవ్రీథింగ్ సేమ్. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు యాక్సెప్ట్ చేసారా కొంతవరకైనా? ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేదు, యాక్సెప్టెన్స్ లేదు. సొసైటీ చేంజ్ అవుతుంది. ఇప్పుడు సెక్షన్ 377 అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసేసిన తర్వాత కొంచెం రికగ్నిషన్ వచ్చింది. అంటే సేమ్ సెక్స్ కపుల్స్ కూడా ఉంటారు ఇలా అని చెప్పి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ సుప్రీం కోర్ట్‌లో ఏదైతే సేమ్ సెక్స్ మ్యారేజెస్‌కి అప్రూవల్ కోసం నడుస్తుందో చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ బయటికొస్తున్నాయి. కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు. కొంతమంది న్యూట్రల్‌గా ఉంటున్నారు. ఎవరిష్టం వాళ్ళది అని. సో, ఏందంటే పెద్ద చేంజ్ వచ్చిందని చెప్పను. కానీ బేబీ స్టెప్స్ అయితే నడుస్తున్నాయి. ఒక రికగ్నిషన్ అంటే మా ఎగ్జిస్టెన్స్‌కి ఒక అక్నాలెడ్జ్‌మెంట్ అనేది వస్తుందనే చెప్పొచ్చు. సో, మీరు మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇద్దరు కూడా. సో, మీకు తెలిసిన వాళ్ళలో మీ ఫ్రెండ్ సర్కిల్‌లో యాక్సెప్ట్ చేస్తున్నారా మీ ఇద్దరిని? ఐ థింక్ నేను పుట్టిన ప్లేస్‌లో నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ వాళ్ళకి ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఆ టైంలో లేవు. సో, బేసికల్లీ కొన్ని 4, 5 ఫ్రెండ్సే ఉన్నారు.
సో, వాళ్ళకి ఒక టైం తర్వాత నేనే ఇన్ఫార్మ్ జేషిన. సో, దాంట్లో కొంతమంది ఏమన్నారంటే, "నాకు ముందు నుంచి తెలుసు. కానీ నువ్వు వచ్చి చెప్తావు" అని వెయిట్ చేషిన ఇప్పటి వరకి. ఓకే. ఎందుకంటే మనం వెళ్లి జడ్జ్ చేయాలంటే కరెక్ట్ కాదు కాబట్టి, నువ్వు నీ గురించి చెప్పాలంటే నువ్వే కరెక్ట్ పర్సన్ వచ్చి చెప్తావని నేను ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ లోనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేషిన. దాని తర్వాత ఆహ్, ఐ థింక్ ఇక్కడ వచ్చిన తర్వాత నా కాలేజ్ ఫ్రెండ్‌లో కొంతమందికి తెలుసు. ఇక్కడ గూడా ఫ్రెండ్స్ కాలేజ్ ఉన్న టైంలో ఎవరంత ఎక్కువ లేవు. కొంతమంది ఉన్నాడు. వాళ్ళకి తెలుసు నా గురించి. దాంట్లో 2, 3 మెంబర్స్ చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. ఇంకా నాతో ఫ్రెండ్‌షిప్‌లో ఉన్నారు. వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఆఫీస్ ఉన్న స్పేసెస్‌లో ఇప్పుడు జాబ్ చేసిన ఫస్ట్ 1, 2 కంపెనీస్‌లో నేను నా గురించి అసలు చెప్పలేదు. ఓకే. ఇంకా అవసరం కూడా లేదనిపించింది. అవును. దాని తర్వాత ఆహ్, అంటే 1 కంపెనీలో చాలా మంది చాలా అంటే ఎక్కువగా పని చేసిన. ఓకే. 3 దగ్గర దగ్గర 3 ఇయర్స్ పని ఓకే. చేసినప్పుడు ఆ కంపెనీ నా ఆఫీస్ కలీగ్ నుంచి, నా మేనేజర్ నుంచి, నా డైరెక్టర్ వరకు అందరికీ తెలుసు నా గురించి. వాళ్ళు చాలా సపోర్టివ్. లైక్ గే అని తెలుసా? అవును. ఇంకా ఓకే. నేను కమ్యూనిటీ గురించి పని చేస్తా అన్నీ తెలుసు. హ్మ్. సో, ఈవెన్ ద టైమ్ వెన్ ఐ వాస్ ఇన్ రెసిగ్నేషన్ పీరియడ్‌లో ఉన్నప్పుడు గూడా వాళ్ళు నా డైరెక్టర్ నాకు పిలిచాడు స్పెషల్‌గా. పిలిచి అసలు ఎందుకు ఏదైనా ఇష్యూ అయిందా ఆఫీస్‌లో? ఏ ఇష్యూ అయితే నేను స్ట్రిక్ట్ యాక్షన్ గూడా తీసుకుంటా. ఎందుకు వెళ్ళిపోతున్నా అంటే నేను సార్‌కి ఒకటే చెప్పినా, "సార్ నాకు బెటర్ ఆపర్చునిటీ బయట వేరే కంపెనీలో దొరికింది కాబట్టి వెళ్తున్నా. లేకపోతే ఓకే. నాకు ఇక్కడి నుంచి ఎళ్ళాలని లేదు." ఆ హ్మ్. మాటతో తను అన్నాడు, "ఒకవేళ నీకు మంచి ఆపర్చునిటీ దొరికితే దానికోసం నువ్వు వెళ్తున్నావు అంటే ఓకే. థాట్స్ గుడ్ ఫర్ యువర్ కెరియర్. కానీ ఒకవేళ ఏదైనా డిస్క్రిమినేషన్ అయింది ఇక్కడ ఎవరైనా నీకు వచ్చి ఏదైనా అంటే అది నాకు ఇన్ఫార్మ్ చెయి. నేను అది చూసుకుంటా." సో, నేను ఓకే. లేదు సార్ అట్లా ఏం లేదు. జస్ట్ కెరియర్ చేంజ్ కోసం వెళ్తున్నా. హ్మ్. సో, దాని తర్వాత ఇంకా 1, 2 కంపెనీస్‌లో యాక్చువల్లీ ఓపెన్ అప్ అవ్వడానికి అవసరం లేదనిపించింది. అవును. కాబట్టి నేను చెప్పలేదు. కానీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎక్కువ 90% టు బి హానెస్ట్ నాకు సపోర్టివ్‌గానే ఉన్నారు. మీ ఫ్రెండ్స్. అవును. అండ్ మీకండి? నాకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ ఆహ్, మీకు పక్కనే ఉన్నారు కదా! ఇంకా ఫ్రెండ్స్ ఎందుకు? చూస్తూ బతికేయొచ్చు అంటారా? అంటే ఫ్రెండ్స్ కూడా ఇంపార్టెంటే లైఫ్‌లో. కానీ హ్మ్. నేను చాలా సెలెక్టివ్‌గా చూసుకుంటాను. ఎందుకంటే ఆహ్, చాలా ఫేస్ చేశాను స్కూల్‌లో నుంచి, కాలేజ్‌లో. ఇలా ఎందుకున్నావు? అలా ఎందుకు తింటున్నావు? అలా ఎందుకు నడుస్తున్నావు? ఇవెందుకేసుకుంటున్నావు? అలా ఎందుకు చేస్తున్నావు? అని ఎన్నో మాటలు విన్న తర్వాత మనుషులంటే చిరాకొచ్చేసింది నాకు. ఓకే. నాకు సెలెక్టివ్‌గా ఫ్రెండ్స్ చూసుకోవాలని జెప్పి నేను ఫింగర్ మీద కౌంట్స్ చేసుకోవచ్చు. నాకెంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. చిన్నప్పటి నుంచి అది గూడా. హ్మ్. ఒక 2, 3 ఇయర్స్ నుంచి కూడా గాదు. చిన్నప్పటి నుంచి ఎంతమంది ఉన్నారో కౌంట్ చేసుకోవచ్చు అలా. ఓకే. సో, నా సర్కిల్‌ని ఏంటంటే నేను ఎంచుకుంటాను. నేనెవరితో ఉంటాను, నేనెవరితో మాట్లాడతాను, నేనెవరితో హ్యాంగ్ ఔట్ చేస్తాను. హ్మ్. సో, వాళ్ళకి నా గురించి తెలిసిన తర్వాతే నేను నా ఫ్రెండ్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్తాను. సో, ఓకే. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ ప్రెటీ నార్మల్ అబౌట్ ఇట్. సో, ఉన్న వాళ్ళైతే జెన్యూన్ తెలిసిన వాళ్ళున్నారు మీ గురించి. అబ్సల్యూట్‌లీ. సో, మీ ఇద్దరి రిలేషన్ గురించి కూడా. ఓకే. సో, మీ జర్నీ గురించి ఎవరు చెప్తారు మీ ఇద్దరిలో? ఎలా యూ స్టార్ట్ ఓన్లీ అయింది సే ఏంటి? ఎవరు చెప్తారు? షూర్. ఓకే. మీరు చెప్తారా? ఓకే. ఓకే. సో, మేము యాక్చువల్లీ ఒక డేటింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో కలిసాము ఫేస్‌బుక్. ఓకే. ఓకే. 10 ఇయర్స్ బ్యాక్ 2014లో తను యాక్చువల్లీ బీటెక్ చేయడానికి తను బెంగాలీ. సో, తనిక్కడ బీటెక్ చదువుకోవడానికొచ్చాడు హైదరాబాద్‌కి. అండ్ 2014లో మాట్లాడుకోవడం జరిగింది. అప్పుడు ఫేస్ పిక్చర్స్ అవన్నీ ఎవరు పెట్టుకోకపోతుండే. డిస్క్రీట్‌గా ఉంటుండే. ఎందుకంటే హ్మ్. భయం. ఎందుకంటే సెక్షన్ 377 అని ఉండేది. అవును. అండ్ అసలెవరు చెప్పడానికి కూడా చాలా భయపడేవాళ్ళు. సో, ఆ టైంలో మేము 6 మంత్స్ చాట్ చేసుకున్న తర్వాత ఒకరోజు కలుద్దామని ప్లాన్ చేసాం కానీ క్యాన్సిల్ అయిపోయింది. సో, హ్మ్. ఇద్దరము ఒకరినొకరం బ్లాక్ చేసుకున్నాము కొద్ది ఓకే. రోజులు. అండ్ తర్వాత అన్‌బ్లాక్ ఆల్ అని కొట్టిన తర్వాత అన్‌బ్లాక్ అయినప్పుడు మళ్ళీ మాట్లాడుకొని హ్మ్. కలిసినప్పుడు తెలిసిందేంటంటే మా కాలేజెస్ పక్కపక్కనే. అంటే మీరిక్కడేనా ప్రాపర్ ఆ! తెలంగాణ? నాది పక్కా హైదరాబాద్. పక్కా హైదరాబాద్. ఓకే. అంటే ఎలా అంటే జస్ట్ హాయ్ అని పెట్టుకొని అలా జస్ట్ క్యాజువల్‌గా స్టార్ట్ అయిందా? క్యాజువల్‌గా ఎందుకంటే నేను యాక్చువల్లీ నా ఫేస్‌బుక్ నేమ్ వచ్చేసి బెంగాలీ నేమ్ పెట్టినా. హ్మ్. తనేమో తెలుగు నేమ్ పెట్టినాడు. సో, హ్మ్. తనేమో బెంగాలీ అబ్బాయితో మాట్లాడుతున్నాడేమో అనుకోని తను మెసేజ్ చేసాడు. నేనేమో తెలుగు తెలుగు అబ్బాయితో అబ్బాయి. ఓకే. మాట్లాడుతున్నాను మెసేజ్ చేశా. అలా స్టార్ట్ అయింది. కలిసాము. పక్కపక్క కాలేజ్. హ్మ్. నేను తను యాక్చువల్లీ ఏజ్ వైస్‌లో తను పెద్ద. కానీ ఎడ్యుకేషన్ వైస్‌లో నేను సీనియర్ అన్నమాట. హ్మ్. సో, మా కాలేజ్‌లో ఫెస్ట్ జరిగినప్పుడు తనని పిలవడము, తను పార్టిసిపేట్ చేయడము అలా జరిగాయి. మెల్లిగా ఫ్రెండ్‌షిప్‌తో మొదలైంది. సో, 2014 ఆగస్ట్ 3 రోజు మొదలైంది. ఇప్పుడు 2024లో వి నెవర్ లుక్డ్ బ్యాక్ బేసికల్లీ చాలా చూసాము. ఆహ్,
మధ్యలో గొడవలు జరిగాయి, మా పేరెంట్స్ తోటి ఇష్యూస్ అయ్యాయి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. చాలా జరిగాయి మధ్యలో. 10 years లో ఎంతో మందిని కలిసాము, ఎంతో మంది మా మధ్యలో రావడం ట్రై చేశారు, లేకపోతే ఎంతో మంది గొడవలు పెట్టడం ట్రై చేశారు. ఎన్నో చేస్తూనే ఉంటారు, ఇప్పటికీ వస్తూనే ఉంటాయి. బట్ ఇట్స్ జస్ట్ దట్ అండర్స్టాండింగ్ అండ్ ద లవ్ విచ్ వీ క్యారీ ఇస్ ఇంపార్టెంట్. మ్యారేజ్ ఇంకా అవ్వలేదు, చేసుకోవాలి. బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు మేము ఉండేది రెంటెడ్ హౌస్. సో సొంతం ఇల్లు కొనుక్కుని తర్వాత మ్యారేజ్ చేసుకుందాం, ఫస్ట్ సెటిల్ అవుదాం, తర్వాత మ్యారేజ్ చేసుకుందాం అనే ఐడియాతో ముందుకు వెళ్తున్నాం. ఇట్ డిపెండ్స్. ఐ మీన్ అబ్బాయి అమ్మాయి లాగా బిహేవ్ అని ఏం లేదు అట్లా స్పెసిఫిక్ గా. ఇద్దరు అబ్బాయిలమే బేసిక్ గా. సో మ్యారేజ్ చేసుకుంటే ఎలా చేసుకుంటారు? సింపుల్ గా చేసుకుంటారా లేదా గ్రాండ్ గా చేసుకుంటారా? లైక్ అంటే ఒక ఇన్స్పిరేషన్ కదా ఇద్దరు బాయ్స్ మ్యారేజ్ చేసుకోవడం, అది కూడా తెలంగాణలో ముఖ్యంగా. బేసికలీ మీడియా స్పెసిఫిక్ గా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది స్పెషలీ నేషనల్ మీడియా వాళ్ళు, కొంతమంది స్పెషలీ న్యూస్ ఛానల్స్ లో లేకపోతే ప్రింటింగ్ మీడియాస్ లో పనిచేసిన వాళ్ళు చాలా దగ్గర ఫ్రెండ్ అయిపోయారు. వాళ్ళు జస్ట్ నాట్ వన్ టైమ్ ఇంటర్వ్యూ, కానీ వాళ్ళు నాకు కొంతమంది తెలుసు. మోస్ట్ ఆఫ్ దెమ్ కోట్ అండ్ కోట్ బెంగాలీసే, ఎందుకంటే హైదరాబాద్ లో వచ్చి వాళ్ళు కూడా మాస్ కమ్యూనికేషన్ చేసి ఇక్కడ వచ్చి పనిచేస్తున్నాడు, పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ లో లేకపోతే ప్రింటింగ్ న్యూస్ లో పనిచేసి. సో వాళ్ళు మా స్టోరీ అంటే పర్సనల్ స్టోరీ కాకుండా ఫౌండేషన్ వర్క్ గత 8-9 years నుంచి కవర్ చేస్తున్నారు. అంటే వాళ్ళు కూడా మాతో పాటు ట్రావెల్ చేస్తాను అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు మాకు చిన్న ఒక ఆర్గనైజేషన్ నుంచి ఇక్కడ 9 years ఆ ఆర్గనైజేషన్ తీసుకురావడానికి వాళ్ళు కూడా చాలా రిపోర్టింగ్ చేశారు. సో ఆబ్వియస్లీ ఎప్పుడైనా ఏ సెలబ్రేషన్ అయినా సరే వాళ్ళైతే పర్సనల్ ఇన్విటేషన్ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు వచ్చి కవర్ చేస్తారా లేదా, వేరే మీడియా వచ్చి కవర్ చేస్తారా లేదా, అది సెకండరీ. కానీ వాళ్ళు పర్సనల్ అయిపోయింది అంటే వాళ్ళు మాతో వస్తారు, తిరుగుతారు, మాతో కూడా లంచ్ డిన్నర్ కి కూడా వెళ్తాం. సో అట్లా ఏం స్పెసిఫిక్ గా వాళ్ళ ప్రొఫెషన్ అది ఉంది కాబట్టి పిలవదాం అని ఎట్లా లేదు, కానీ పర్సనల్ కూడా చాలా మందితో చాలా కనెక్ట్ అయిపోయాం మనం. సో ఆబ్వియస్లీ పెళ్లి అయిన టైంలో ఇన్విటేషన్ చాలా మందికి ఇవ్వాల్సింది. ఇప్పుడు 10th anniversary వస్తుంది 3 days లో. సో ఆ ఇన్విటేషనే మాకు కూర్చోబెట్టి, ఎందుకంటే చాలా మంది కమ్యూనిటీలో తెలుసు. ఇప్పుడు ఒక ఫౌండేషన్ ఉంటే మన ఫౌండేషన్ లోనే 70-80 వాలంటీర్స్ ఉన్నారు. దాని బదులు కమ్యూనిటీ ఎంత పెద్ద కమ్యూనిటీ ఉంది ఇక్కడ కాకుండా హైదరాబాద్ వేరే డిస్ట్రిక్ట్ లో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ సైడ్ లో, లేకపోతే వేరే స్టేట్ లో కూడా చాలా మంది ఉన్నాడు. ఇప్పుడు ఎవరికి పిలవాలి, ఎవరికి పిలవకూడదు, అసలు ఆడియన్స్ ఎంతమంది ఉంటాడు. సో అది డిసైడ్ చేయడానికి టైం పడింది. సో ఆబ్వియస్లీ ఎంగేజ్మెంట్ అయినా ఐ మీన్ పెళ్లి అయినా సరే అప్పుడు చాలా మంది ఇన్విటేషన్ లో ఉంటాయి. అది వద్దనుకున్నా కూడా గ్రాండ్ అవ్వాల్సి వస్తుంది. సో అంత సర్కిల్ ఉంది కాబట్టి. సో ఫౌండేషన్ ఏదో స్టార్ట్ చేశారు కదండి, దాని గురించి చెప్తారా? సో ఆ సంస్థ పేరు మొబెరా ఫౌండేషన్. సో మొబెరా అంటే పేరు ఏంటంటే, మాబ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఎరా అంటే న్యూ జనరేషన్. సో ఒక న్యూ జనరేషన్ నుంచి వచ్చే గ్రూప్ ఆఫ్ పీపుల్ సొసైటీ కోసం, సో ఎల్జిబిటి సముదాయం ఏదైతే ఉందో దాని కోసం, దాని హక్కుల కోసం, వారి హక్కుల కోసం పోరాడడమే ఆ సంస్థ ఉద్దేశం, ఆ సంస్థ విలువలు కూడా. సో దాన్ని మేము 2015లో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ 2017లో మేము దాన్ని తెలంగాణ ప్రభుత్వం కింద సొసైటీ కింద ఎన్జిఓ లాగా రిజిస్టర్ కూడా చేయడం జరిగింది. అండ్ దాంట్లో చాలా వర్క్స్ చేస్తాం. బేసిక్గా మేము ఫ్లాష్ మాబ్స్ ద్వారా అవేర్నెస్, కమ్యూనిటీ గురించి అవేర్నెస్ తీసుకురావడానికి ఫ్లాష్ మాబ్స్ ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ ఫ్లాష్ మాబ్స్ కాకుండా, కల్చరల్ పర్ఫార్మెన్సెస్ కాకుండా, ప్రోగ్రామ్స్ మాత్రమే కాకుండా జాబ్ ఇష్యూస్ ఎవరైతే కమ్యూనిటీ ఫేస్ చేస్తుందో కంపెనీస్ దగ్గరికి వెళ్ళి, మా కమ్యూనిటీ వాళ్ళు ఇంతమంది రెజ్యూమేస్ ఉన్నాయి, మీ దగ్గర ఏమేమి ఓపెనింగ్స్ ఉన్నాయి, దాన్ని సెగ్రిగేట్ చేసి మేము ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ తీసుకొని మేము కమ్యూనిటీకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు దగ్గర 400 నుంచి 500 వరకు కమ్యూనిటీ వాళ్ళని మేము MNCs లో ప్లేస్ చేయడం జరిగింది. అది కాకుండా ఇప్పుడు మనం ఫిజికల్ హెల్త్ ని ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం, కానీ మెంటల్ హెల్త్ ని మాట్లాడతారు, కానీ చాలా మంది ఎక్కువగా సీరియస్ గా తీసుకోరు. డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, సూసైడల్ టెండెన్సీస్ కానీ. సో మేము మా ఫౌండేషన్ ద్వారా మా మొబెరా బడ్డీ అప్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. దాంట్లో 2 కౌన్సిలర్స్ ఎవరైతే 2 సెషన్స్ ఫ్రీగా ఇస్తారు, ఆ తర్వాత
ఎక్కువ ఇష్యూస్ అవుతున్నాయి అంటే దాన్ని సైకియాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ డైవర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తూ ఉంటాం. దాదాపుగా 1000కి పైగా ప్రోగ్రామ్స్ చేసాము ఈ 8-9 సంవత్సరాలలో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏఐసిక్యూఎం అని చెప్పేసి ఆల్ ఇండియా క్వేర్ కాన్క్లేవ్ అని చెప్పేసి ఒకటి చేస్తూ ఉంటాం. అదేంటంటే మనం ఎక్కువగా నేషనల్ లెవెల్ ఈవెంట్స్ అన్నప్పుడు ఢిల్లీ, బొంబాయి, చెన్నై, బెంగళూరు, కోల్కతానే ఎక్కువగా వింటూ ఉంటాం. సో మా సంస్థ ద్వారా హైదరాబాద్ని నేషనల్ అండ్ గ్లోబల్ లెవెల్లోకి తీసుకెళ్ళడం. ఇప్పుడు ఎల్జిబిటి కమ్యూనిటీ అంటే ఓన్లీ హైదరాబాద్లో లేదు, ఓన్లీ తెలంగాణలో లేదు, మొత్తం ఇండియాలో ఉంటుంది. ప్రతి ఒక్క స్టేట్కి ఒక ఇప్పుడు మొబెరా ఫౌండేషన్ ఇక్కడ తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో ఎలా పనిచేస్తుందో అలగ్ అలగ్ స్టేట్స్ లో కూడా వాళ్ళ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సో షూర్. ఎల్ అంటే లెస్బియన్, ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడము. జి అంటే గే, ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకోవడము. బి అంటే బైసెక్షువల్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరు, ఒక అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని ఇష్టపడడం. అలా అని చెప్పి ఇద్దరిని పెళ్లి చేసుకుంటారు కాదు, అమ్మాయినైనా అబ్బాయినైనా ఇష్టపడతారు. అలాని ఇద్దరిని పెళ్లి చేసుకుంటారని కాదు, వాళ్ళకి ఇద్దట్లో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవచ్చు, ఆ చాయిస్ ఉంటుంది అని. నెక్స్ట్ టీ అంటే ట్రాన్స్జెండర్ లో మనకి 3 కేటగిరీస్ ఉంటాయి: ట్రాన్స్ ఉమెన్, ట్రాన్స్ మెన్, నాన్ బైనరీ. ట్రాన్స్ ఉమెన్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఒక అమ్మాయి లాగా పుట్టాను, నాకు నేను హ్యాపీగా లేను, నేను ఎలాగ పుట్టానో, నా బాడీ ఎలాగ ఉందో, నేను అబ్బాయి లాగా ఐడెంటిఫై చేసుకుంటాను. సో సర్జరీ అయినా లేకపోయినా జస్ట్ ఐడెంటిఫై చేసుకున్నాను. ఎందుకంటే చాలా మంది సర్జరీస్ చేసుకోవాలన్న లోపే వాళ్ళ క్రైటీరియా ఏజ్ ఏదైతే ఉంటుందో అది క్రాస్ అయిపోవడమో, లేకపోతే హెల్త్ ఇష్యూస్ వల్ల, ఎందుకంటే అందరము మంచి హెల్త్ తో పుట్టము, ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంటుంది. సో ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల, లేకపోతే ఫినాన్షియల్ స్టెబిలిటీ వల్ల, లేకపోతే సొసైటీ భయం వల్ల కొంతమంది ఆపరేషన్ చేయించుకోరు. అలా ఆపరేషన్ చేయించుకున్న, జస్ట్ ఐడెంటిఫై చేసుకున్న వాళ్ళు మగవారిగా ఐడెంటిఫై చేసుకున్నప్పుడు వాళ్ళని ట్రాన్స్ మెన్ అంటారు. ట్రాన్స్ ఉమెన్ ఎలా అంటే ఇప్పుడు నేను అబ్బాయి లాగా పుట్టాను, నేను అమ్మాయి లాగా ఐడెంటిఫై చేసుకుంటాను. సో అది సేమ్, ఆపరేషన్ చేయించుకోకపోయినా అమ్మాయి లాగా ఐడెంటిఫై చేసుకుంటాను కాబట్టి వాళ్ళని ట్రాన్స్ ఉమెన్ అంటారు. ఇక నాన్ బైనరీ ఏంటంటే ఏదైతే మనం మేల్, ఫీమేల్, ట్రాన్స్ ఉమెన్, ట్రాన్స్ మెన్ ఏదైతే సొసైటల్ బాక్సెస్ ఏదైతే క్రియేట్ చేసామో అవి కాకుండా జస్ట్ హ్యూమన్, నేను ఒక మనిషిని అనే ఒక ఐడెంటిఫై చేసుకునే వాళ్ళని నాన్ బైనరీ క్యాండిడేట్స్ అంటారు. సో ఇది ఎల్జిబిటి. క్యూ అంటే క్వేర్. ఇప్పుడు క్వేర్ అంటే జస్ట్ ఒక సముదాయాన్ని మొత్తం ఎల్జిబిటి అని సపరేట్ గా చేయకుండా క్వేర్ కమ్యూనిటీ అని సంబోధించడానికి కూడా క్వేర్ అని వాడతారు. ఐ అంటే ఇంటర్సెక్స్ అంటే మనం పుట్టినప్పుడు చిన్నప్పుడు చదువుకునే ఉంటాం XY క్రోమోజోమ్, YY క్రోమోజోమ్ అని చెప్పేసి. అలా ఇంటర్సెక్స్ వాళ్ళది ఏంటంటే ఒక పెద్ద స్పెక్ట్రమ్. అది 2 జెనిటల్స్ తో పుట్టడము, లేకపోతే అలగ్ జెనిటల్స్ తో పుట్టడము, లేకపోతే పై భాగము మగవారిగా, కింది భాగము ఆడవారిగా ఉండడము, చిన్నప్పుడే ఆపరేషన్స్ చేసి వారిని మగవారిగా మార్చడము, లేకపోతే కంప్లీట్ గా ఆడవారిగా మార్చడము, అలాంటివి జరుగుతూ ఉంటాయి. అవి మనకు ఎక్కువగా కనిపించవు, ఎందుకంటే చాలా మంది బయటికి రారు. వాళ్ళని ఇంటర్సెక్స్ అంటారు. ఏ అంటే అసెక్షువల్స్, ఎవరైతే సెక్షువల్ ఇంటర్ కోర్స్ గా లేకపోతే ఏనల్ ఇంటర్ కోర్స్ ని ఇష్టపడరో వాళ్ళని అసెక్షువల్స్ అంటారు. సో ఇది LGBTQIA ప్లస్. ఏంటంటే ఇంకా చాలా ఐడెంటిటీస్ ఉన్నాయి, కానీ అన్నిటినీ ఒక అబ్రివేషన్ లో కూర్చిపరచడానికి కష్టంగా అవుతుందని చెప్పేసి ప్లస్. ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్ అండ్ ఎనీవన్, ఇన్క్లూజివ్ అండ్ డైవర్సిఫైడ్. అట్లా. సో అంటే మీరు శాండీ గారు, సో మీకు ఎప్పుడు తెలిసింది మీరు ఇలా గే అని చెప్పేసి, లేదా గర్ల్స్ పై ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి? సో బేసికలీ చిన్నప్పటి నుంచి జార్ఖండ్ అంటే నా హోమ్ టౌన్లో ఉన్నప్పుడు నాకు తెలుసు నేను కొంచెం డిఫరెంట్, కానీ అసలు ఏంటి ఇష్యూ, ఎందుకంటే అప్పుడు గూగుల్ లేదు. సో ఎక్కడైనా కొన్ని నేర్చుకోవాలంటే, లేకపోతే ఏదో రీసెర్చ్ చేయాలంటే ఆప్షన్స్ లేదు. మా సైడ్ ఇప్పుడెప్పుడు 3G నెట్వర్క్ వచ్చింది. సో 10-15 ఇయర్స్ ముందు అసలు 2G ఉంది, అది కూడా నెట్వర్క్ యాక్సెసిబిలిటీ అంతా లేవు. సో అసలు ఒక కమ్యూనిటీ ఉంది బయట, లేకపోతే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని ఆ థాట్ కూడా నాకు రాలేదు. సో నేను ఇట్లాగే ఎందుకు, నాకు ఒక కాలేజ్‌లో అందరూ అమ్మాయి పైన ఫీలింగ్ ఉంటే, అమ్మాయి గురించి మాట్లాడుకుంటే ఎందుకు నాకు ఆ ఫీలింగ్ రావట్లేదు అని ఎప్పటి నుంచి మైండ్‌లో ఉంది. కానీ నేను అనుకున్నా ఇది ఒక ప్రాబ్లమ్ ఏమో, ఇది ఒక ఇష్యూ దట్ ఈస్ ఐయామ్ ఫేసింగ్ అని. ఇది మేబీ ఏజ్ తర్వాత అన్ని కరెక్ట్ అయిపోతది. ఆ ఫీలింగ్‌తో హైదరాబాద్ వచ్చా.
సో ఐ థింక్ నా గురించి నాకు ఎప్పుడైనా తెలుసు ఏదో డిఫరెంట్ ఉంది. కానీ అసలు ఏంటి నేను ఒక సముదాయం నుంచి లేకపోతే ఒక కమ్యూనిటీ నుంచి వచ్చా అని అది నాకు తెలీదు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ రిసర్చ్ చేసి నాకు ఇక్కడ ఒక చిన్న గ్రూప్స్ గూడా ఉన్నాయి. చాలా మంది నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని యాక్చువల్లీ హైదరాబాద్‌లో తెలిసింది. సో పూర్తిగా అది కూడా ఒకవేళ నాకు ఎల్‌జీబీటీ కమ్యూనిటీ గురించి తెలియకుండా నేను ఆ ఎల్‌జీబీటీలో నేను బైసెక్షువలా? నేను ట్రాన్సా? నేను గేయా? అది కూడా కన్‌ఫ్యూజన్ ఉండిపోతుంది. అవును. సో కాలేజ్ లైఫ్‌లోనే నాకు ఆ క్లారిటీ కూడా వచ్చింది. సో బేసికల్లీ నేను గే అని క్లారిటీ నేను ఐ థింక్ ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్‌లోనే ఎలా తెలిసింది. తెలిసింది? సో చిన్నప్పటి నుంచి ఆ థాట్ ఉంది గదా మైండ్‌లో. అవును. దట్ ఏదో ఆ అమ్మాయి పైన ఇంట్రెస్ట్ ఉందా? నాకు అబ్బాయి పైన ఇంట్రెస్ట్ ఉందా? సో ఐ థింక్ ఇట్స్ ప్రాసెస్. ఒక్క రోజులో తెలిసినా ఏం లేదు. కొంతమంది మన కమ్యూనిటీలో ఒక 50 ఇయర్స్ తర్వాత, 40 ఇయర్స్ తర్వాత గూడా తెలుస్తది. ఎందుకంటే వాళ్ళు లోపల పెట్టుకొని అసలేంటి స్పెషల్లీ ఇప్పుడు జనరేషన్ చాలా చేంజ్ అయిపోయింది. టెక్నాలజీ చాలా ముందుకెళ్ళిపోయింది కాబట్టి 12, 13, 15 ఇయర్స్ పిల్లలకి గూడా తెలిసిపోతుంది. ఒకవేళ వాళ్ళు ట్రాన్స్‌జెండరా? లేకపోతే లెస్బియనా? కానీ మా జనరేషన్ లేకపోతే మా సీనియర్ జనరేషన్ వాళ్ళకి ఆ యాక్సెసిబిలిటీ ఆ టైంలో లేదు. సో వాళ్ళు ఎప్పుడైనా లోపల పెట్టుకునే ఉంటారు ఈ ఫీలింగ్స్. అవును. సో ఇప్పుడు రీసెంట్‌గానే మనం కమ్యూనిటీలో పనిచేసిన టైంలోనే 50 ఇయర్స్, 45 ఇయర్స్ వాళ్ళు కూడా చాలా మంది మా ఈవెంట్స్‌కి వస్తారు. వాళ్ళ పెళ్లి అయిపోయింది. ఫోర్స్‌ఫుల్‌గా పెళ్లి చేసుకున్నాడు. దాని తర్వాత ఆ ఫీలింగ్ లోపలే ఉండిపోయింది. కానీ ఇప్పుడు చాలా ఇలాంటి ఈవెంట్స్ ఉంటుంది. చాలా మంది వస్తున్నారు అని తెలిసి వాళ్ళు మా ఈవెంట్‌లో వచ్చి చాలా మంది ట్రాన్స్ ఐడెంటిటీ పీపుల్ వాళ్ళు గూడా వచ్చి మా ఈవెంట్‌లో చీర కట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అదే ఇష్టం. కానీ ఆబ్వియస్‌లీ సొసైటీ ప్రెషర్‌లో వాళ్ళ గురించి వాళ్ళకి తెలియకుండా ఫోర్స్‌ఫుల్‌గా మ్యారేజ్ చేసుకొని ఫ్యామిలీ స్ట్రక్చర్‌లో ఉండి సో, ఐ థింక్ ఈ ఒక పర్టిక్యులర్ ఏజ్ లేదు. ఎప్పుడు తెలుస్తది. ఎందుకంటే ప్రాపర్ ఎడ్యుకేషన్, నాలెడ్జ్ లేకపోతే సెన్సిటైజేషన్ సెషన్స్ లేదు. లేకపోతే నాలెడ్జ్ లేదు. ఎక్కడైనా ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మనకి గూడా అది లేదు కాబట్టి ఆహ్, స్లోగానే తెలిసిపోయింది అప్పుడు. సో, ఐ థింక్ ఇట్స్ ఎ ప్రాసెస్. ఒక్క రోజులో తెలిసిన ఏం లేదు. ఓకే. మీకండి? నాకు చిన్నప్పుడే తెలుసు. ఏ ఇప్పుడు ఒక ఏజ్‌లో? ఎయిత్, నైన్త్ క్లాస్‌లో. ఓకే. అండ్ ఎట్లా తెలుసు అండ్ ఎలా తెలుసు అంటే, ఇప్పుడు మీకొక అబ్బాయిని ఎలాగ ఇష్టపడడము, అదెలా తెలుస్తుంది? అదొక ప్రాసెస్. అంటే మనకి ఓకే. తను ఎదుటివాడు నాకు నచ్చుతున్నాడు, లేకపోతే తను నచ్చుతుంది అని చెప్పి మనం అనుకుంటాము. అవును. మా దాంట్లో కూడా అలాగే. సేమ్ సో అంతే మీకు ఉంటుంది. బాయ్‌ని చూసి ఎలా ఫీల్ అంతే. అనిపించింది? సో క్రష్ ఫీల్ అలా? Yeah, very similar to how a boy feels seeing a girl, or ఒక అమ్మాయిని చూసి ఒక అబ్బాయికి ఎలాగ ఫీల్ వస్తుందో, లేకపోతే ఒక అబ్బాయిని చూసి ఒక అమ్మాయికి గాని ఎలాగ ఆపోజిట్ గా ఎలా ఫీల్ వస్తుందో సేమ్ మాకు అలాగే ఉంటుంది. సో మీరిద్దరు కలిసి ఉండడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అంటే చాలా స్ట్రగుల్ అయ్యారని చెప్పారు కదా! గత 5-6 ఇయర్స్ నుంచి కలిసి ఉంటున్నాం. కలిసి ఉన్నారు. అంతకుముందు అంటే జస్ట్ చాటింగ్ అలా జరిగేదా? లేదు, అంటే నేను ఫ్యామిలీతో ఉండే, తను హాస్టల్లో ఉంటుండే ఓకే. ఇక్కడే హైదరాబాద్. హైదరాబాద్. ఓకే. సో అంటే సార్ మీరు చెప్పారు కదా మీ ఫ్యామిలీలో చాలా స్ట్రగుల్స్ అయ్యాయని చెప్పేసి. లేదు. స్ట్రగుల్ తన ఫ్యామిలీలో అయింది. ఎందుకంటే నా ఫ్యామిలీలో తెలిసింది ఇది ఐ థింక్ ఒక్కసారి తెలిసింది. 2018లో 377 అని సెక్షన్ ఉంది ఇందాక అన్నారు కదా! ఆ సెక్షన్ సుప్రీం కోర్ట్ నుంచి తీసేసినారు. సో అది ఒక పెద్ద బిగ్ అన్నమాట కమ్యూనిటీ గురించి. ఎందుకంటే ఒక సెక్షన్ ఉంది విచ్ కైండ్ ఆఫ్ క్రిమినలైజ్ ద ఎంటైర్ కమ్యూనిటీ. ఆ సెక్షన్ తీసి పడేసినాడు సుప్రీం కోర్ట్. సో ఆ సెక్షన్ ఐ థింక్ ఆ సెక్షన్ ఏ రోజు ఆ వర్డిక్ట్ రిజల్ట్ వస్తుంది. ఆ రోజు నేను అర్నబ్ గోస్వామితో న్యూస్‌లో ఉన్నా. సో ఓకే. అర్నబ్ గోస్వామి ఈస్ ఎ ఇంటర్నేషనల్ రిపోర్టర్. ఆ! తనతో న్యూస్‌లో ఉన్నప్పుడు సో నా డ్యాడీ అయితే చిన్నప్పటి నుంచి అంటే తను చాలా ఫ్యాన్ అన్నమాట. సో ప్రతిరోజు అర్నబ్ గోస్వామి న్యూస్ వింటారు. సో ఆ రోజు అర్నబ్‌తో కూర్చున్నప్పుడు ఆ మాట మమ్మీకి ఐ థింక్ డ్యాడీ చూసేసినాడు. చూసిన తర్వాత తన న్యూస్ ఏ గురించి వస్తుంది అది చూడలేదు. నా కొడుకు న్యూస్‌లో వచ్చారు. అది కూడా నా ఫేవరెట్ రిపోర్టర్‌తో వచ్చారని ఓకే. వీడియో తీసేసి ఫ్యామిలీ గ్రూప్స్‌లో, ఫ్రెండ్స్ సర్కిల్ గ్రూప్స్‌లో పెట్టేసినాడు. ఓకే. అట్లా రిటర్న్‌గా నా డ్యాడీ ఫ్రెండ్ వాళ్ళు లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అడిగింది, "ఏంటి ఈ టాపిక్‌లో ఎందుకు మాట్లాడుకుంటున్నాడు నీ కొడుకు?" ఆ టైంలో ఐ వాస్ లైక్ స్టార్టింగ్ ఆఫ్ మై కెరియర్. నేను కెరియర్ అప్పుడే స్టార్ట్ చేసిన. ఇంకా సెటిల్ అవ్వలేదు. మంచి ఒక పొజిషన్‌లో పోలేదు.
సో ఆ టైంలో నేను నా గురించి చెప్పాలని రెడీ లేదు. సో ఆ టైంలో మమ్మీ అడిగితే కూడా నేను అప్పటి వరకు నా మమ్మీ తెలుసు. అపార్ట్ ఫ్రమ్ డూయింగ్ వర్క్ విత్ ఎల్‌జిబిటీ కమ్యూనిటీ నేను చిన్న పిల్లల గురించి కూడా పని చేస్తా. ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా అలాంటి పని కూడా చేసినప్పుడు నా మమ్మీకి తెలుసు అన్నమాట. సో షీ థాట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై సోషల్ వర్క్. ఇది కూడా ఒక సోషల్ వర్క్ లాగా ఉంది అని అదే నేను మమ్మీకి చెప్పిన. అప్పటి నుంచి లాస్ట్ ఇయర్ ఆగస్ట్ వరకి సేమ్ సేమ్ థాట్ ప్రాసెస్ లోనే ఉంది మమ్మీ. లాస్ట్ ఇయర్ ఆగస్ట్‌లో నేను ఫస్ట్ టైమ్ మమ్మీ నా పేరెంట్స్‌కి చెప్పిన నా గురించి. సో స్ట్రగల్ అయితే ఇక్కడ నుంచి. ఎందుకంటే 2016, 17లో తెలిసిపోయింది ఇంట్లో. సో అనిల్ గారు మీరు చెప్పండి. మీ ఫ్యామిలీలో కూడా చాలా స్ట్రగుల్ అయ్యి ఉంటారు కదా మీరు? యాహ్! సో బేసిక్‌గా 2017లో మేము ఏదైతే ఫౌండేషన్ ద్వారా ఈవెంట్స్ అనేది ఆర్గనైజ్ చేస్తా ఉంటే మావి ఫోటోస్ కానీ అవి తీసుకొని మా పేరెంట్స్‌కి చూపించడము. అండ్ మా ఐడెంటిటీస్ బయట పెట్టడం జరిగింది. ఏందంటే ఇప్పుడు మన పేరెంట్స్‌కి ఇదంతా కొత్త అన్నప్పుడు బేసిక్‌గా ఎట్లుంటదంటే మనం చెప్పినప్పుడు అర్థం చేసుకొని ప్రాబబ్లీ వాళ్ళు ఓకే అంటారో లేకపోతే కొంచెం టైం తీసుకుంటారో అది వేరు. కానీ వేరే వాళ్ళు మనల్ని నెగెటివ్‌గా పోర్ట్రే చేస్తూ చూపిస్తే ఇంకా మన పేరెంట్స్ ఇంకా భయపడిపోయి ఏదేదో చేసేస్తారు. సో నాతోని కూడా అదే అయింది. కొట్టడము, తిట్టడము, నా ఫోన్ లాగేసుకొని హౌస్ అరెస్ట్ చేయడము, సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళడము, నా బట్టలన్నీ ఇప్పేసి నా ప్రైవేట్ పార్ట్స్ సరిగ్గా గ్రో అవుతున్నాయా లేదా, నా కన్సెంట్ లేకుండా అండ్ మెంటల్ హాస్పిటల్స్ తీసుకెళ్ళేసి షాక్ ట్రీట్మెంట్స్ ఇప్పించడము. 7 డేస్, 8 డేస్ అసలు దునియాకి అసలు సంబంధం లేకుండా మొత్తము లాక్ చేసి ఉంచడము. అలాంటివి చాలా జరిగాయి. అండ్ నన్నొక బాండ్ రాయమన్నారు సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు. హైదరాబాద్‌లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మెంటల్ హెల్త్ హాస్పిటల్ అన్నమాట అది. అక్కడ ఎళ్ళినప్పుడు ఏం రాసినారంటే వాళ్ళు షాక్ ట్రీట్మెంట్స్ కాకుండా ఇంకా నెక్స్ట్ లెవెల్ స్టేజ్‌లో ట్రీట్మెంట్ ఇస్తారు. అండ్ ఒకవేళ నాకేమన్నా అవుతే హాస్పిటల్ మేనేజ్‌మెంట్ రెస్పాన్సిబుల్ కాదు అన్న అది రాయమన్నారు. అండ్ మేము పని చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇట్లా షాక్ ట్రీట్మెంట్స్ ఇట్లాంటి ట్రీట్మెంట్స్ తీసుకొని చనిపోయిన వాళ్ళు ఆల్రెడీ చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్‌కి ఎటువంటి బాధ, సిగ్గు లేదిప్పుడు. సరే చనిపోయాడు కదా! సరే చనిపోయాడు. మాకు పరువు అట్‌లీస్ట్ మిగిలిపోయింది అన్న సిట్యుయేషన్‌లో వాళ్ళు ఉన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను ఒక్కసారి ఆ బాండ్ మీద రాసి సిగ్నేచర్ చేస్తే ఇంకా నా లైఫ్ నా చేతుల్లో ఉండదని చెప్పేసి ఆ రోజు అది డీమానిటైజేషన్ టైమ్. నైట్ ఇంటికెళ్ళాము, కొట్లాడాము ఫుల్ అదైంది, ఇదైంది. నైట్ 1:00 అన్ని డోర్స్ లాక్ చేసేసి నేను ఇంట్లో నుంచి ఎస్కేప్ అయిపోయాను. ఆ రోజు ఇంట్లో నుంచి ఎస్కేప్ చేశానంటే 2017లో ఇప్పటి వరకు మళ్ళీ మా ఇంటికెళ్ళలేదు. అలా. కాల్స్ వచ్చాయి. చాలా మధ్యలో బెదిరింపులొచ్చాయి. తర్వాత ఎమోషనల్ అత్యాచారం వచ్చింది. అండ్ మధ్యలో 2 ఇయర్స్ తర్వాత మా మమ్మీకి హెల్త్ బాలేదని చెప్తే వెళ్ళడం జరిగింది. అది ట్రాప్ అని తర్వాత తెలిసింది. ఒక 40 మంది మొత్తం గుమిగూడేసి మర్డర్ చేయడానికి ట్రై చేశారు. అండ్ నన్ను 2 టైమ్స్ మర్డర్ మా పేరెంట్స్ 2 టైమ్స్ మర్డర్ చేయడానికి ట్రై చేశారు. 2 ఆప్షన్‌లు ఇచ్చారు. మాతో ఉండి అమ్మాయిని పెళ్లి చేసుకో లేకపోతే చచ్చిపో. అది వాళ్ళకి అర్థం కాదు కదా! ఎంతో మంది ఇప్పుడు మా కమ్యూనిటీలో గేస్ అయి ఉండి కూడా చాలా మంది పెళ్లి చేసుకొని సంసారంతో పిల్లలతో ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు హ్యాపీగా లేరు. రేపు సీక్రెట్‌గా మమ్మల్ని కలిసి వాళ్ళ బాధలు చెప్తా ఉంటారు. చాలా మంది డివోర్స్ అయిన వాళ్ళున్నారు. చాలా మంది కోర్ట్ కేసెస్ నడుస్తున్న వాళ్ళున్నారు. సో నేను అది కూడా అదే చెప్పడం జరిగింది మా పేరెంట్స్‌కి. నేను పెళ్లి చేసుకుంటే ఒక అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. నా జీవితం నాశనం అవుతుంది. రేపొద్దున 2 ఫ్యామిలీస్ కోర్ట్ మీద కొట్టుకోవడం జరుగుతుంది. మీ ప్రాపర్టీ ఆమెకెళ్ళిపోవాల్సొస్తుంది. అది చాలా పెద్ద అవి అవుతా ఉంటాయి అంతా కూడా వాళ్ళకి పరువు ఇంపార్టెంట్. రేపొద్దున సొసైటీ ఏమంటారు? రిలేటివ్స్ ఏమంటారు? అదే ఇంపార్టెంట్. కానీ తన కన్న కొడుకు ఏమనుకుంటున్నాడు అనేది ఇంపార్టెంట్ కాకుండా పోయింది. అలా 2 టైమ్స్ మర్డర్ అటెంప్ట్ జరిగిన తర్వాత 40 మెంబర్స్ కొట్టడం తర్వాత ఆ టైంలో అది 12:00 ఇన్ ద నైట్ యాక్చువల్లీ రోడ్డు మీద జరుగుతా ఉంది. పోలీసులు వస్తారు కదా! పెట్రోలింగ్ పోలీసులు వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ తీసుకెళ్ళలేదు. నేను అక్కడి నుంచి ఎలాగో అలాగా ఎస్కేప్ అయిపోయాను. హైకోర్ట్‌లో ఒక పిటిషన్ ఏసాను. మా ఫాదర్ పోలీస్ ఆఫీసర్. సో నేను హైకోర్ట్‌లో పిటిషన్ ఏయడం జరిగింది. ఇలా ఇష్యూ అవుతోంది. నా మీద మర్డర్ అటెంప్ట్స్ జరిగాయి. నాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్పి నాకు 6 మంత్స్ వరకు జడ్జ్ గారు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. నా డాక్యుమెంట్స్ అన్ని నాకు ఇవ్వడం జరిగింది. అలాగే మా పేరెంట్స్‌కి యాక్చువల్లీ మా పేరెంట్స్ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పారు జడ్జ్.
నేనేమంటానంటే నాకు ఎంత టార్చర్ చేసినా, ఎంత మర్డర్ అటెంప్ట్ చేయాలని చేసినా వాళ్ళకి అర్థం కాక చేశారు. వాళ్ళకి అర్థమయ్యుంటే మేబీ చెయ్యుండకపోవచ్చు. ఎందుకంటే నాకు 19 ఇయర్స్ 19 ఏళ్ళు నాకు మంచి జీవితాన్ని ఇచ్చి సడెన్‌గా ఏదో జరిగిందని, ఏదో తెలిసిందని చెప్పేసి మారిపోతే వాళ్ళని బ్లేమ్ చేయలేము. ఎందుకంటే వాళ్ళకి తెలీదు ఇదేంటో. సో నేను జడ్జ్‌ని రిక్వెస్ట్ చేయడం ఏందంటే ఎఫ్ఐఆర్ వద్దు, ఏమొద్దు నాకు. నా లైఫ్ నేను చూసుకుంటా. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోనివ్వండి. నా డాక్యుమెంట్స్ మాత్రం నాకివ్వండి. అండ్ నా లైఫ్ నా జోలికి రావద్దు. నేను వాళ్ళ జోలికెళ్ళను. అంతే. అలా నడుస్తా ఉంది. ఇప్పుడైతే ఏం లేదు కదా బెదిరింపులు అలా. అలా ఏం లేదు ఇప్పుడు. ఇప్పుడు నార్మల్ ఆ! ఎవరి లైఫ్‌లో వాళ్ళు చూసుకుంటున్నారు. అంతే. సో యానివర్సరీ రాబోతుంది కదా! 3 డేస్‌లో ఏం గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారు? టు బి హానెస్ట్ ఆ రోజు నా బర్త్‌డే గూడా. ఓహ్! సో నైస్. ఆహ్, ఉంది ఏమో ఇంకా డిసైడ్ అవ్వలేదు. బట్ చూడాలి. మరి మీరు? యాక్చువల్లీ సర్ప్రైజ్. చెప్పొద్దు. కానీ 10 గిఫ్ట్స్ ప్లాన్ చేశాను నేను మొత్తం. ఓహ్! ఇది 10 ఇయర్స్ అయింది కాబట్టి యాహ్! 1 10 మంత్ ఇయర్స్. గిఫ్ట్ పెట్టారు. ఓకే. సో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? నేనే. మీరే చేశారు. ఏమని చేశారు? ఆ! మీరు చెప్పండి ఇది. ఏమని చేశారు? ఓకే. సో నేనప్పుడు ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్‌లో ఉన్నా. సో టు బి హానెస్ట్ ఐ వాస్ స్ట్రగ్లింగ్ విత్ ద లాంగ్వేజ్, హ్మ్. ఫుడ్, ప్లేస్. ఎందుకంటే కొత్త ప్లేస్. నేనెప్పుడు హైదరాబాద్‌కి రాలేదు దాని ముందు. సో ఆ స్ట్రగుల్ మధ్యలోనే ఆహ్, తనొచ్చి కలిసారు. సో టు బి హానెస్ట్ మన కమ్యూనిటీలో ఆ టైం ఇప్పుడు గూడా ఉంది. కానీ ఆ టైంలో ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక కమ్యూనిటీ నుంచి డిస్క్రీట్‌గా చాలా మంది ఉన్నారు. దాంట్లో కూడా 99% పీపుల్‌కి తెలుసు. ఓకే. నేను ఎంత ఇప్పుడు ఆ అబ్బాయితో తిరిగిన తర్వాత గూడా ఒక ఏజ్ తర్వాత నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని నా లైఫ్ నేను చూసుకుంటా. చాలా ఓకే. మంది మనకున్న ఏజ్ గ్రూప్‌లో నేనున్న ఏజ్ గ్రూప్‌లో హ్మ్. చాలా మంది అట్లానే చేస్తారు. అవును. ఇప్పుడు వాళ్ళు స్ట్రగల్ అయితారో అది డిఫరెంట్. ఎందుకంటే చీటింగ్ ఈస్ నాట్ ఓన్లీ ఇఫ్ యూ హావ్ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ విత్ ఎ వుమన్. ఒక అబ్బాయితో కూడా పెళ్లి అయిన తర్వాత రిలేషన్ పెట్టుకొని ఉంటే అది కూడా ఒక చీటింగ్ కిందనే వస్తది. అవును. సో ఇది మన కమ్యూనిటీలో బికాస్ ఆఫ్ సొసైటీ ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ టైంలో ఐ వాస్ ఆల్సో లెర్నింగ్ అబౌట్ మైసెల్ఫ్. ఇందాక చెప్పినాను కదా! సో నాకు నా గురించి కూడా అంత అవగాహన లేదు అప్పుడు. సో నేను హ్మ్. కూడా నేర్చుకుంటున్నా. సో బట్ దెన్ ఫస్ట్ మీటింగ్ వాస్ వెరీ గుడ్. ఫస్ట్ హ్మ్. టైమ్ కలిసినప్పుడు ఐ మీన్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్టోరీ. ఒక ట్రాజెడీ కూడా అయింది. ఆ రోజు యాక్సిడెంట్. యాహ్! ఫస్ట్ మీటింగ్‌లోనే యాక్సిడెంట్ అయింది. వి వెంట్ టు హాస్పిటల్ అక్కడ. సో ఒక్క క్వెషన్ అండి. మీకు యెస్. రానప్పుడు మీరెందుకు ట్రై చేశారు మరి? అంటే దాని ముందు నాకు వచ్చు. సో ఐ ఆ? థింక్ బికాజ్ హైదరాబాద్ వచ్చిన 1 ఇయర్ ముందు ఐ లెర్న్ డ్రైవింగ్ అక్కడ. కానీ పెద్ద యాక్సిడెంట్ అయింది అక్కడ ఈయన నాకు. కూడా గ్రేటే. రానప్పుడు బండి ఎలా ఇచ్చారు తనకి మీరు? తెలీదు కదా! అది నా ఫస్ట్ తను మీటింగ్. వచ్చని అంటే ఫస్ట్ మీటింగ్ కదా! అతను వచ్చని చెప్పాడు. సో నేను ఇచ్చాను. బండి ఎవరిది? నాదే. మీదే. 25,000 బిల్ వచ్చింది. అంటే మెయింటెనెన్స్‌కి. ఎలా అంటే గుద్దాడు కార్‌కి. వాడు బయటికొచ్చి అరుస్తూనే ఉన్నాడు. మళ్ళీ గుద్దాడు వాడిని తీసుకెళ్ళి. సో యాహ్! మరి పక్కనే హాస్పిటల్ ఉంది కాబట్టి ఎక్కడ హాస్పిటల్ లేదు. సో ఫస్ట్ మీట్ వాస్ ఆల్సో వెరీ కేరింగ్. ఎందుకంటే మన కమ్యూనిటీలో ఫ్రెండ్‌షిప్ ఆ టైంలో ఫ్రెండ్‌షిప్ అండ్ పీపుల్ మీట్ ఓన్లీ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ దే గో ఆఫ్. అవును. ఎందుకంటే భయంతో. సో ఒక కేర్ ఒక నార్మల్ ఒక హెటెరోసెక్షువల్ కమ్యూనిటీలో ఎలా అబ్బాయి అబ్బాయి, అమ్మాయి జస్ట్ నాట్ కపుల్ బట్ ఫ్రెండ్‌షిప్ గూడా ఉంటది. ఒక అవును. కేర్‌నెస్ ఉంటది. అది మన కమ్యూనిటీలో ఆ టైంలో చాలా మిస్సింగ్ ఉంది. సో, ఆ టైంలో ఒక కేర్, ఎఫెక్షన్ ఫస్ట్ డేనే కనిపించింది కాబట్టి ఆహ్, ఐ థింక్ ద సెకండ్ డే ఓన్లీ హి ప్రపోజ్డ్. ఓకే. సెకండ్ డే ఓన్లీ. బట్ దెన్ ఐ వాస్ నాట్ ష్యూర్. నేను అప్పుడు నా గురించే నాకు తెలీదు. నేను ఇప్పుడు ఈ సిటీలో వచ్చిన ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్. అవును. ఒకటే మైండ్‌లో ఉంది. అండ్ ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్. నా గురించి ఇప్పుడిప్పుడు తెలిసిపోతుంది. సో, హ్మ్. సడెన్‌గా ఒక రిలేషన్ అంటే చాలా కమిట్మెంట్ ఉండాలి. అవును. చాలా థింగ్స్ గెట్ చేంజ్ ఆఫ్టర్ యూ గెట్ ఇంటూ రిలేషన్‌షిప్. సో, అది నా మైండ్‌లో ఇట్ వాస్ వెరీ కన్‌ఫ్యూజింగ్ ఫర్ మీ. సో, నేను ఒక 1 మంత్ టైమ్ తీసుకున్నా. అండ్ ఇన్ 1 మంత్ ఆల్సో సరే తను ఒప్పుకోవట్లేదు. లేకపోతే తనకి ఇంట్రెస్ట్ లేదు అని హ్మ్. వదిలేదు. హ్మ్. సో, తను బ్యాక్‌లోనే ఉన్నాడు. హి వాస్ బ్యాక్ ఆఫ్ మీ ఆస్కింగ్ can we meet? బ్యాక్ Can ఆఫ్ of me? I mean, back of me, it's not that way. So, I think 1 month tarvata, I kind of accepted it and we said, okay, ప్రపోజ్ ఎలా yes. చేశారో చెప్పలేదు. ఏమని Propose చెప్పారు? call లోనే చేసాడు. To be honest, ఏమన్నారు?
So I love you. I just want to travel with you for my entire life. I just want to spend నా మొత్తం ఇంకా ఫ్యూచర్ జర్నీ కూడా మీతోనే ఉండాలని. ఎందుకంటే చాలా మంది కమ్యూనిటీలో అంత సీరియస్ ఉండవు లైఫ్ తీసుకొని దానికి. లేకపోతే తన సెక్షువాలిటీలో తన అంత కంఫర్టబుల్ కూడా నేను తక్కువ మంది చూషినా. సో నేను నీ పైన నాకు ఆ ఫీలింగ్ ఉంది. నీ పైన నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి ఐ వాంట్ టు ట్రావెల్ విత్ యూ అని అన్నాడు ఫోన్‌లో. ఇట్ వాస్ వెరీ క్యాజువల్. టు బి హానెస్ట్ దాని తర్వాత ఇట్లా మీడియాలో లేకపోతే వేరే వేరే ప్లేసెస్‌లో ఎక్కువ ప్రపోజ్ అయింది. కానీ ఫస్ట్ ప్రపోజల్ వాస్ నాట్ వెరీ సినిమాటిక్. ఇట్ వాస్ ఓకే. జస్ట్ ఎ క్యాజువల్ ప్రపోజ్ ఆన్ కాల్. ఇప్పుడు చేద్దామా మనం కొంచెం? మీరే చేశారు కదా ఫస్ట్. సో ఈసారి మీరు చేయండి. పాపం ప్రతిసారి ఆయనే చేశారు. లేదు లాస్ట్ టైం తనే చేశారు. లాస్ట్ టైం నేను చేశారంటే ఇప్పుడు మీరు చేయాలి కదా మా ఇంటర్వ్యూలో. ఓకే. ఇద్దరు చేయండి. ఫస్ట్ మీరు తర్వాత మీరు. డిఫరెంట్ గా ఉండాలి చూడండి. కొంచెం ఓహ్! దట్స్ వెరీ బ్యాడ్ టు డూ. నేను చాలా నర్వస్‌గా ఉంటా కెమెరా మీద కెమెరా ముందు ఇంట్రోవర్టా చేయాలి. మీరు? చాలా చాలా? చాలా చాలా ఇంట్రోవర్టా? అవును. మీరు? చాలా. ఐ మీన్ ఆబ్వియస్లీ కెమెరా ఓపెన్ అయితే నేను ఇంట్రోవర్ట్ అయిపోతా. నార్మల్‌గా అయితే మీరు ఇంట్రోవర్టా? నేను ఒకప్పుడు ఇంట్రోవర్ట్ ఉంటుండే. ఇప్పుడు ఒకసారి ఒక కంఫర్ట్ జోన్ అనేది క్రియేట్ అయిన తర్వాత యూ విల్ ఓన్లీ ఆస్క్ మీ కెన్ యూ ప్లీజ్ షట్ యువర్ మౌత్ అట్లా అన్నమాట. సో ఎవరు చేస్తారు? మీరు చేయండి ఫస్ట్. ఓకే. సో um 10 years we traveled together, and I think we see a lot of చాలా డిఫరెన్స్ చూసినాం. చాలా గొడవ అయింది. ఒక రేంజ్ లో గొడవ అయింది కొన్ని ప్లేసెస్ లో లైక్. బట్ we all know that we both know together మన ఇద్దరికి తెలుసు that ఒక జనరేషన్ ఒక 10 is a decade, right? ఒక 10 years together ఉన్నాం. చాలా మంది బయట గెట్ ఇన్స్పైర్డ్. ఎందుకంటే మన కమ్యూనిటీలో ఒక రిలేషన్ అని ఒక లాంగ్ టైం వరకు నడవాలంటే చాలా కమిట్మెంట్ ఉండాలి. చాలా చూసుకోవాలి. ఫ్యామిలీ, సొసైటీ, మెనీ థింగ్స్ కమ్ ఇంటూ పిక్చర్. ఇందాక నువ్వే అన్నావు that many people did also came and joined or tried to come in between us. కానీ అన్నీ మనం అడ్జస్ట్ చేసి ఇక్కడి వరకు వచ్చినాం. చాలా మంది మనం చూసి ఇన్స్పైర్ అవుతున్నాడు. సో ఐ వుడ్ డెఫినెట్లీ లైక్ టు టేక్ దిస్ అహెడ్. 10 ఇప్పుడు ఇంకా 80 ఇయర్స్ మేబీ. ఐ మీన్ నాట్ మోర్ దెన్ దాట్. సో 80 ఇయర్స్ వరకు ఇట్లానే ట్రావెల్ చేయడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఐ లవ్ యూ. हिंदी में हिंदी में ओह दैट्स ओके. हिंदी में नहीं हिंदी में आप बस लव यू बोलो. मैं आपसे बहुत प्यार करता हूँ. सच में बहुत क्यूट है. अब आप सॉरी पर మీరు చాలాసార్లు చేసేసాను యాక్చువల్లీ. ఓకే. నేను ఒకప్పుడు చాలా ఇంట్రోవర్ట్ కిడ్. అంటే ఎవరితో ఎక్కువగా మాట్లాడకపోతుండే. సడన్‌గా నిన్ను చూసినప్పుడు యూ షోడ్ ఎ డిఫరెంట్ వరల్డ్ టు మీ. యూ మేడ్ మీ లాఫ్, యూ మేడ్ మీ క్రై, యూ మేడ్ మీ గో త్రూ లాట్ ఆఫ్ మల్టిపుల్ ఎమోషన్స్. అంటే లైఫ్ ఇట్లా కూడా ఉంటదా? వరల్డ్ ఇట్లా కూడా ఉంటదా అని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో అలా ఒక 4 వాల్స్ మధ్యలో పెరిగిన వ్యక్తికి సడన్‌గా ఒక కొత్త ప్రపంచాన్ని చూపించావు. అండ్ ఇంట్రోవర్ట్ పర్సన్‌ని ఈరోజు ఎక్స్‌ట్రోవర్ట్‌గా ఇంతమంది ముందు మాట్లాడుతూ, ఇంతమంది కోసం పనిచేస్తూ, ఒక లీడర్ లాగా ముందుకు తీసుకెళ్తున్నావు. యూ హావ్ యాక్చువల్లీ షేప్డ్ మీ. యూ హావ్ యాక్చువల్లీ బీన్ మై మదర్, ఫాదర్, బ్రదర్, ఎవ్రీవన్. మై బెస్ట్ ఫ్రెండ్ టూ. And I think you would be the best partner for my life for the entire my life, and probably I would choose you in my next life if I have one. I love you. తెలుగులో నేను ఆయనే చెప్తున్నారు తెలుగులో. నేను నిన్ను మస్తు ప్రేమిస్తున్నా. రిప్లై లేదా మరి? हाँ? से क्या होता है? నేను కూడా చెప్పండి. నేను కూడా ఎంత క్యూట్ గా ఉన్నారు తెలుసా నిజంగా. అసలు ఒకటి మీ ఇద్దరిని చూస్తే ఏమనిపిస్తుందంటే ఎవరిని లవ్ చేస్తున్నాం ఏంటి అని పక్కన పెడితే మన కంఫర్ట్ చూసుకోవాలి ఫస్ట్. సమాజం ఏమనుకుంటుంది ఏం మీరు ఆలోచించట్లేదు. మీడియా ముందు వచ్చి మీరు ఇలా ఓపెన్ గా చెప్పుకుంటున్నారంటే అసలు ఎంత డేర్నెస్ ఉండాలి కదా. మీకు ఎప్పుడు అనిపించలేదా ఇలా మీడియా ముందుకు వచ్చి అవును మేము ఇద్దరం బాయ్స్ మేము లవ్ చేసుకుంటున్నాం అంటే నేను న్యూట్రల్ గా ఉంటా. సో నాకు ఇప్పుడు మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ ప్లేస్ లో ఒక లెస్బియన్స్ ఇద్దరు వచ్చినా నేను అంతే, ట్రాన్స్జెండర్ వచ్చినా అంతే. ఈవెన్ స్నేహ గారికి కూడా నేను మంచి ఇంటర్వ్యూ చేశాను. కానీ మీకు మీడియా వాళ్ళని చూసి లేదా కామెంట్స్ వస్తుంటాయి నెగిటివ్ గా, అప్పుడేం అనిపించలేదా?
స్టార్టింగ్ లో చాలా బాధ అనిపించేది. కొంతమంది మరీ దారుణంగా కామెంట్స్ పెడతారు. కొంతమంది నవ్వుతారు. కొంతమంది అది చేస్తా ఉండే స్టార్టింగ్ లో కొంచెం బాధ అనిపించింది. తర్వాత వీడికి పని లేదు పాటలేదు, వాడేదో చేసుకుంటున్నాడు, మన పని మనం చేసుకుంటూ పోదాం అంతే. మనం తప్పు చేయనప్పుడు మనం భయపడకూడదు అంతే. సో మీరైతే మీ కంఫర్ట్స్ చూసుకున్నారు, లైఫ్ లాంగ్ తింటూ ఉండాలని ఫిక్స్ అయిపోయారు. ఆఫ్ కోర్స్. మీరు కూడా ఒక టైంలో మీమ్స్ అంటే ఇప్పుడు రీసెంట్ గా మీరు అంటారు కదా, ఈ రీసెంట్ కొన్ని ఇంటర్వ్యూస్ చాలా వైరల్ అయిన తర్వాత కొన్ని మీమ్స్ కూడా అయింది మా పైన. అది నాకు తెలీదు, ఎందుకంటే నా దగ్గర ఎక్కువ తెలుగు కంటెంట్స్ రాదు. సో మా వాలంటీర్స్ కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు అంటున్నాడు మీ పైన మీమ్స్ మాట మాటలు వచ్చింది. ఏంటంటే నాకు ఫార్వర్డ్ చేయలేదు ఏంటి, లేదు మీరు చూసి ఫీల్ అవుతారు ఎందుకంటే చాలా దారుణంగా రాశారంటే. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే ఒక్క టైంలో ఆబ్వియస్లీ వీఆర్ ఆల్ హ్యూమన్స్, మనం అందరం ఒక హ్యూమన్ బీయింగ్ కాబట్టి ఎప్పుడైనా నెగటివ్ గా ఎక్కడైనా వస్తే ఎట్లాగే ఆ మైండ్ లో ఫిక్స్ అవుతుంది. దట్స్ అ కామన్ హ్యూమన్ టెండెన్సీ. ఒక టైంలో అయింది, వి యూస్ టు గెట్ లైక్ ఇలాంటి కమెంట్స్ ఎందుకు. అప్పుడు అయితే కపుల్ ఇంటర్వ్యూ కాదు, నా సోలో ఇంటర్వ్యూ, తన సోలో ఇంటర్వ్యూ చాలా ఉన్నాయి. సో అప్పుడు కింద చదువుకుంటే కొన్ని కమెంట్స్ చాలా బాగుంటది, కానీ మాక్సిమం 90% కమెంట్స్ ఆర్ హారబుల్. సో ఆ టైంలో టు బి ఆనెస్ట్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అది చాలా డిప్రెషన్ గా ఉంది, ఎందుకంటే ఎంత చేసిన తర్వాత, ఎంత స్ట్రగుల్ అయిన తర్వాత కూడా, ఒక ప్లాట్ఫామ్ లో రీచ్ అయిన తర్వాత కూడా ఇలాంటి మెసేజెస్ కమెంట్స్ అయితే డైవర్ట్స్ యువర్ మైండ్. సో దానికోసం మధ్యలో టు బి ఆనెస్ట్ నేను 2018 వాజ్ ద లాస్ట్ తెలుగు ఇంటర్వ్యూ. దాని తర్వాత నేను ఎప్పుడు వేయలేదు, అడిగితే కూడా నేను తనకి పంపించిన. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తెలుగు హారబుల్, అండ్ సెకండ్ అది నా ఇంటర్వ్యూ నేనే చూసి నవ్వుతా ఈసారి, ఎందుకంటే అసలు ఏం తెలుగు మాట్లాడుతున్నా నాకు కూడా అర్థం కాదు. సో దాని తర్వాత కింద మెసేజెస్ కమెంట్స్ కూడా చాలా దారుణంగా ఉంటుంది. సో దానికోసం 2018 నుంచి నేను పూర్తిగా స్టాప్ చేసిన. తెలుగు ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు, నేషనల్ ఇంటర్వ్యూస్, కొన్ని ఇంగ్లీష్ ఇంటర్వ్యూస్ అన్ని ఇచ్చిన, కానీ తెలుగు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. రీసెంట్లీ స్నేహ అక్క అన్నారు కదా, అది స్టార్ట్ అనమాట. మళ్ళీ ఐ థింక్ దిస్ ఇస్ యువర్ 6th or 7th ఇంటర్వ్యూ బ్యాక్ టు బ్యాక్ ఇచ్చిన. సో ఐ థింక్ నౌ ఇఫ్ సంబడి సెండ్స్ మీ, ఆ కింద కమెంట్స్ అన్ని గలీజ్ గానే ఉంది. ఒక్క కమెంట్ కూడా ఐ థింక్ హార్డ్లీ 1 or 2% కమెంట్స్ పాజిటివ్ గా ఉంటది, మిగతా అన్ని కమెంట్స్ ఇట్స్ నెగటివ్ ఉంది. బట్ నౌ ఇట్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే ఎంత చూసి హైకోర్ట్స్, పోలీస్, ఫ్యామిలీ ఈ అన్ని చూసి అందరికి ఇప్పుడు ఓకే అయితే, నా ఫ్రెండ్ సర్కిల్స్ కి ఓకే అయితే, వాళ్ళు ఎవరు? దే ఆర్ నాట్ సర్వింగ్ మీ, దే ఆర్ నాట్ ఫీడింగ్ మీ. ఐ ఎర్న్ మై ఓన్ మనీ, నేను పని చేసి ఐ ఎర్న్ మనీ, ఐ ఈట్ మై ఓన్. మై పేరెంట్స్ ఆర్ ఫైన్ విత్ ఇట్. హూ ఆర్ దే? సింపుల్. అది ఆలోచించి దానికోసం రీసెంట్ గానే నేను వాలంటీర్స్ వాళ్ళు భయంతో పంపించలేదంట, ఏదో మైండ్ డైవర్ట్ అయితే. నేనన్నా అస్సలు పంపియండి, నేను చూస్తా ఇంకా ఏం రాస్తున్నాడు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుగు చదువుకుని రాదు, ఎవరికైనా అడిగేసి ఏం రాసినా చెప్పు అని. తనతో ఎక్కువ అడగను, వాళ్ళే చెప్పేస్తారు ఇది ఉంది ఇది ఉంది అని చెప్పేసి. దే ఓన్లీ టెల్ us that yes, I like it's fun, so let them do, let them make more memes. ఇప్పుడు కూడా చాలా కామెంట్స్ వస్తాయి, నాపై కూడా వస్తాయి, మీకు ఇంటర్వ్యూ చేస్తాను బట్ నేను న్యూట్రల్ గా తీసుకుంటా కాబట్టి ఫీల్ అవుతా. సో మీ ఇద్దరు కుక్ ఎవరు చేస్తారు? మీరు చేస్తారు. ఫేవరెట్ డిష్? Anything non-veg. Anything non-veg. So మీ పార్ట్నర్ ఏం బాగా చేస్తారు? I think with years he have learned Bengali foods. సో అవును, సో బెంగాలీ ఫుడ్స్ లో వెజిటేరియన్ అయితే ఒక ఆలు పోస్తూ అంటాడు, తెలుగు ఆలు పోస్తూ పాపీ సీడ్స్ తో ఆలుతో చేస్తాడు, అది చాలా బాగా చేస్తాడు తను. ఇంకా నాన్ వెజ్ లో ప్రాన్స్ నాకు ఫేవరెట్ కాబట్టి కుక్స్ వెల్. ఫుడ్ లో స్వీట్స్, ఎనీ స్వీట్స్ ఇస్ ఫైన్. స్వీట్ ఇంకా నాన్ వెజ్, ఓ మై గాడ్, బెంగాలీ నేను, కానీ తనకి ఫిషెస్ ఇష్టం, చాలా ఇష్టం. నాకు ఫిషెస్ అంతా ఇష్టం లేదు, లేదు చిన్నప్పటి నుంచి. తెలంగాణ అంటే పక్క నాన్ వెజ్ ఉండాలి కదా. నేను మీరు ఎలా ఉదార్చుతారు? నార్మల్ గా చేయడం అస్సలు చేయడు. ఉదార్చడా? ఎందుకు? జిద్ది అంటే మొండిదనం అన్నమాట బాగా. నేను ఎందుకు చేయాలి అన్నట్టు. ఏంటండి మరి సెటిల్ అవుతుంది, అది కూడా అడగండి. 2 days 3 days లో అన్ని సెటిల్. సరే, లాస్ట్ టైం ఎప్పుడు గొడవ అయింది, దేని గురించి? మాది ఎక్కువగా పాలిటిక్స్, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా. గొడవ మన మధ్యలో ఏదో ఇష్యూ కాదు, ఇంట్లో చాలా డిస్కషన్స్ అవుతుంది. పొలిటికల్ డిస్కషన్స్, రీజన్ డిస్కషన్స్,
ఈ రోజు కూడా ఇందాక అన్నారు కదా, సో టాలీవుడ్ మూవీస్ గురించి డిస్కషన్ చేసి గొడవ చేసి వచ్చినాం. సో సో ఇట్స్ లైక్ ఎవ్రీ డే ఫైట్ ఆన్ సమ్ టాపిక్, వి కీప్ టాకింగ్ అబౌట్ స్టఫ్ అండ్ అంటే ఎలా ఉంటది ఫైట్ అంటే అనిల్ గారు మీరు చెప్పండి. అంటే ఏం చేస్తారు ఫైటింగ్ లో, తిట్టుకుంటారా? సో తను ఏంటంటే బేసిక్ గా అసలు పాలిటిక్స్ అసలు సంబంధం లేదు అన్నట్టు బతుకుతాడు. నేనేంటంటే ఐఎమ్ వెరీ పొలిటికల్ పర్సన్. ఒక పార్టీ ఇది చేస్తుంది, ఒక పార్టీ అది చేస్తుంది. బికాస్ ఈ రోజు మనం ఈ సంస్థ పెట్టి ఏదైనా చేస్తున్నామంటే ఎవ్రీథింగ్ వి డూ ఇస్ అ పొలిటికల్ థింగ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఇస్ పాలిటిక్స్. సో ఇఫ్ వీ ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ పాలిటిక్స్, హూ ఎల్స్ విల్? అది చేసే 75 సంవత్సరాలు ఈ దేశం ఇంకా ఇక్కడే ఉండిపోయింది. డెవలపింగ్ కంట్రీ అని మన గ్రాండ్ పేరెంట్స్ చదివారు, మనం చదువుతున్నాం, రేపు పొద్దున మన గ్రాండ్ కిడ్స్ కూడా అదే చదువుతారు, ఇండియా ఇస్ అ డెవలపింగ్ కంట్రీ అని. India will be developed only when you think politics, if politics is wrong, when you correct it. And when you have to correct it, you have to enter into that. That's what my point is. Atla ani cheppeshi nenu I wanted to enter into politics also. So tanaki chepta untanu, nenu ekkuva news vintanu, ఇండియాలో ఏం జరుగుతుంది అండ్ తన స్టేట్ గురించి చెప్తా ఉంటాను. మీ స్టేట్ లో ఇది జరుగుతుంది, మా స్టేట్ లో ఇది జరుగుతుంది అని. తనకు కొంచెం నచ్చదు అలా. ఎందుకు పాలిటిక్స్ గురించి మాట్లాడుతావు, ఎందుకని అక్కడ గొడవ అవుతుంది ఎక్కువగా. ఇంకా నార్త్ ఇండియా సౌత్ ఇండియా గురించి కూడా గొడవలు ఎక్కువ అవుతాయి చాలా. అయినప్పుడు మీరు అలిగితే ఏం చేస్తారు? మాట్లాడకుండా ఉంటారు ఇంట్లో? కొన్నిసార్లు సైలెంట్, ఎవరికెవరు మాట్లాడుకోకుండా ఒక 1 to 3 days. 1 to 3 days లాగుంటారా? ఒకసారి 1 week కూడా కంటిన్యూస్ గా అసలు మాట్లాడుకోలేదు. వంట చేయడము, నేను పెట్టేసుకోవడం, నేను తినడం. సో నాకు ఒక డాగ్ ఉంది, మా ఇద్దరికి డాటర్, 7 years ఇండో పొమెరేనియన్ డాటర్. సో తాషా. సో నేను వండేసి ఇంకా తనకు ఫుడ్ పెట్టేసి నేను తినేస్తా, ఇంకా తను డైనింగ్ టేబుల్ మీద ఉంటే తను తినేస్తాడు, ఇంకా అయిపోయింది. అలా 1 week మాట్లాడుకోకుండా తర్వాత వెళ్ళి ఓకే ఇంకా మాట్లాడుకోవాలి అన్నట్టు మాట్లాడేసుకో. సో అంటే తెలీదు, నార్మల్ కొంచెం ర్యాపిడ్ చేద్దాం, ర్యాపిడ్ ఫైర్ చేద్దాం. సో ఫస్ట్ మూవీ ఏది మీరు ఇద్దరు కలిసి వెళ్ళింది? హేట్ స్టోరీ. హేట్ స్టోరీ? హేట్ స్టోరీ. ఓకే. తెలుగునా? లేదు, హిందీ, బాలీవుడ్ మూవీ. ఓకే. అండ్ ఫస్ట్ హగ్ ఎప్పుడు? ఫస్ట్ డే కలిసినప్పుడు. అండ్ కిస్? ఫస్ట్ డే. సో మా కమ్యూనిటీలో ఏంటంటే ఒకరినొకరం కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వము, హగ్ ఇస్తాం. దట్స్ ద బేసిక్ థింగ్. ఎందుకంటే గివ్ ద లవ్ అండ్ టేక్ ద లవ్ బ్యాక్ అట్లా. సో కిస్ అంటే నార్మల్ కిస్? నార్మల్ ఫస్ట్ డే. లిప్ లాక్ ఎప్పుడు? ఐ థింక్ నా బర్త్డే రోజు, సో 1 month తర్వాత. అది కూడా తినేచ్చారా, మీరు ఇచ్చారా? అన్ని మీరే చేస్తున్నారండి, తనేం చేస్తున్నారు? ఇంట్లో కూడా నేనే అన్ని చేసేది. సో ఏంటి తనేం చేస్తున్నాడు మీకోసం? తను చేసిన ఏమన్నా ఉన్నాయా మీకోసం? ఫౌండేషన్ చాలా హ్యాండిల్ చేస్తాడు, ఎస్కలేషన్స్ వస్తే హ్యాండిల్ చేస్తాడు. అండ్ నాకు ఎక్కువ యాంగ్జైటీ ఎక్కువ, అంటే సడన్ గా ఏమన్నా అవుతే భయము లేక అవి నన్ను హ్యాండిల్ చేయడం కూడా కష్టమే. సో హీస్ డూయింగ్ దట్ గ్రేట్ జాబ్. సో అదొక్కదానికి ఫిదా అయిపోయారు. ఆఫ్ కోర్స్. ఓకే. సో అంటే నార్మల్ గా ఎప్పుడైనా బ్రేకప్ చేసుకోవాలి, ఇంకా మనం వెళ్ళిపోవాలని 10 years లో ఎప్పుడైనా అనిపించిందా? మస్తు సార్లు. ఇద్దరికి అనిపించిందా? అట్లీస్ట్ 2 months లో ఒక్కసారైనా అయింది. ఇప్పుడు లేదు, ఇంకా ఇప్పుడు అయిపోయింది. ఇంకా సో మీకు ఎప్పుడు అనిపించింది ఫస్ట్ టైం అంటే ఇంకా వద్దు ఇది ఇంకా కంటిన్యూ చేయకూడదు? ఐ థింక్ ఫస్ట్ టైం 1 year తర్వాత అనిపించింది అట్లా. ఎందుకంటే మైండ్ సెట్ కనెక్షన్ ఉండాలి. ఏ రిలేషన్ నడవాలంటే దేర్ హ్యాస్ టు బి అడ్జస్ట్మెంట్. అందరూ ఎవరికి ఉంటది కదా నా ఎక్స్పెక్టేషన్, లైక్ నా పార్ట్నర్ ఇలా ఈ క్వాలిటీస్ ఉన్నాయి, లేకపోతే ఆపోజిట్ పర్సన్ కి నా పార్ట్నర్ కి ఈ క్వాలిటీస్ ఉండాలి. కానీ రియాలిటీలో అన్ని చెక్ లిస్ట్ కంప్లీట్ అవుతుంది ఎక్కడ లేదు. ఏ రిలేషన్ అయినా సరే, హెట్రోసెక్షువల్, హోమోసెక్షువల్, ఏ రిలేషన్స్ అయినా ఎక్కడైనా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అది ఇట్స్ అ ఫార్ములా. అది చాలా మందికి అర్థం కాకుండా ఎన్ని డివోర్సెస్, ఎన్ని రిలేషన్ బ్రేక్స్ అవుతుంది. ఎందుకంటే ఐ విల్ నాట్ గెట్ డౌన్, ద ఆపోజిట్ పర్సన్ విల్ ఆల్సో నాట్ గెట్ డౌన్. సో ఐ థింక్ దట్ కనెక్షన్ ఇష్యూస్ స్టార్టింగ్ లో అయింది. ఐ వాజ్ యంగ్, ఎక్కువ కోపం, చిన్న చిన్న మాటల్లో దట్ నో ఇట్స్ ఓకే ఫైన్, ఇఫ్ యూ థింక్ దట్ వే లెట్స్ బ్రేక్ అప్. అండ్ ఆల్సో we thought that maybe this is not the future.
ఐ థింక్ ఫౌండేషన్ హ్యాస్ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అక్కడ కూడా ఫౌండేషన్ ఒక పెద్ద ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందంటే మనం ఇద్దరం కలిసి ఆ ఫౌండేషన్ స్టార్ట్ చేసినాం. అప్పుడు 4 మెంబర్స్‌తో ఇప్పుడు 70+ మెంబర్స్ ఉన్నారు. కానీ ఆ ఫౌండేషన్ ఎందుకు స్టార్ట్ చేసినా అంటే ఇష్యూస్, కమ్యూనిటీ ఇష్యూస్. మనం చిన్నప్పటి నుంచి ఫేస్ చేసిన ఇష్యూస్‌కి అన్ని ఒక లిస్ట్ డౌన్ చేసి అసలు ఇష్యూస్ ఏంటి? మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఎంప్లాయబిలిటీ లేదు. మా కమ్యూనిటీకి చాలా టాలెంట్ ఉంది కానీ అప్ స్కిల్లింగ్ ప్రాపర్‌లో అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు వరకు చాలా మంది స్ట్రగుల్ చేస్తున్నారు. సో ఈ అన్ని ఇష్యూస్ మాకు కూడా ఉన్నాయి. ఒక టైం నుంచి చిన్నప్పటి నుంచి మనం కూడా స్ట్రగుల్ చేసినాం. సో ఇంకా నెక్స్ట్ జనరేషన్‌కి అది అవ్వకూడదు. ఇంకా చాలా మంది మనలాగే ఫేస్ చేయకూడదు అని ఆ ఫౌండేషన్ స్టార్ట్ అయింది. సో ఆ ఫౌండేషన్ స్టార్ట్ అయింది అంటే చాలా ఎమోషనల్ గా స్టార్ట్ అయింది. ఇది తర్వాత ఇది సొసైటీ కింద రిజిస్టర్ అయింది, తర్వాత ఇది ఫండెడ్ ఆర్గనైజేషన్ అయింది. కానీ స్టార్ట్ చేసినప్పుడు ఇట్స్ జస్ట్ గ్రూప్ 4 people. వి జస్ట్ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ ద కమ్యూనిటీ. జనరలీ జస్ట్ నాట్ ఫర్ ద కమ్యూనిటీ, ఫర్ అవర్ సెల్ఫ్. ఎందుకంటే మనం కూడా ఆ కమ్యూనిటీ నుంచి వస్తున్నాం. సో ఐ థింక్ దాట్ వన్ థాట్ చాలా ఇన్స్పైర్ చేసిన మన ఇద్దరికి కూడా. ఇన్ దట్ నో, ఇది మన ఒక చిన్న వాట్ యు సే బచ్చాకు पैदा किया है, బేబీ ఒక ఫౌండేషన్, ఒక బేబీ మన ఇద్దరికి. సో ఆ బేబీకి వదలకూడదు. ఎందుకంటే ఇఫ్ వన్ ఆఫ్ us go out, the foundation will also suffer a lot and collapse, total ఖతం అయిపోతుంది. సో ఆ ఒక్క థాట్ వచ్చి లేదు, మనం ఇది స్టార్ట్ చేసినాం, కలిసి స్టార్ట్ చేసినాం, విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ టుగెదర్. సో ఆ ఒక థాట్ లో ఎక్కడో మైండ్ లో ఉంది. సో గొడవలైనప్పుడు రెగ్యులర్ గా అనిపిస్తుంది అబ్బాయి ఏంది సోది అని చెప్పి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వెన్ వి లుక్ బ్యాక్, ఆ మెమరీస్, జర్నీ టుగెదర్ చేసినదంతా గుర్తుకొచ్చినప్పుడు దిస్ ఇస్ నాట్ సంథింగ్, ఈ గొడవలు ఇట్స్ జస్ట్ ప్రాబబ్లీ 1 hour 2 hours or a day or 2 days. తర్వాత ఫ్యూచర్ ఏంటనేది మేము ఆల్రెడీ సెట్ చేసుకున్నాము. మాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, మాకంటూ ఈ సంస్థను ఏదైతే ఏర్పాటు చేసామో ఆ సంస్థ ఇంకా ఎదగాలి. మేము ఈరోజు కంపెనీస్కి వెళ్ళి మాకు జాబ్స్ ఇవ్వండి అని అడుగుతున్నాము. రేపు పొద్దున మా సంస్థ ద్వారా మేమే మా కమ్యూనిటీకి ఎంప్లాయబిలిటీ క్రియేట్ చేయాలన్న ఉద్దేశం కూడా ఉంది. సో ఒక డివైన్ థాట్, ఒక డివైన్ ప్రాసెస్ అనేది మేము ఒక ఫౌండేషన్ కి లే చేసాము. సో ఈ చిన్న చిన్న గొడవలు, రిలేషన్షిప్స్ గొడవలు, లేకపోతే సొసైటీ నుంచి వచ్చే గొడవలు, లేకపోతే ఇంకేదో జెలసీ నుంచి వచ్చేవో, ఈగో నుంచి వచ్చేవో, ఒక రోజు 2 రోజులు మనిషి కాబట్టి మనం కూడా ఉంటుంది. కానీ మెచ్యూరిటీ, ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ మెచ్యూరిటీ వస్తున్నప్పుడు, ఇప్పుడు మన పేరెంట్స్ ఎంత కొట్టుకున్నా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే విల్ స్టే. ఒక 2 రోజులు మాట్లాడుకోరు కానీ అలాగా ఉండిపోతారు ఇంకా అంతే. సో we also probably thought in the same way that we questioned ourselves that మన పేరెంట్స్ మనము ఇంత కొట్లాడుకొని కూడా వాళ్ళు మన కోసం ఇంత కష్టపడి చేస్తా ఉంటారు, మనం ఎందుకు ఒక ఎగ్జాంపుల్ అవ్వకూడదు? ఎందుకంటే యూజువల్ గా గే కపుల్స్ అని, లేకపోతే లెస్బియన్ కపుల్స్ అంటే మజాక్ తీసుకుంటారు, లేకపోతే ఇట్లా రిలేషన్షిప్ లోకి వచ్చి చిట్కలో ఇట్లా బ్రేకప్ చేసుకుంటారు అనే ఒక ఇది కూడా ఉంది, రూమర్ కూడా ఉంది. సో మేమేమనుకున్నామంటే వై కాంట్ వి బి అన్ ఎగ్జాంపుల్, యునో, that gay couple can also sustain irrespective of all the challenges in the life. అట్లా నిజంగా కూడా కలిసి ఉండడం అసలు చాలా గ్రేట్ నిజంగా చెప్పాలంటే. అండ్ మీరు పొలిటికల్ నాలెడ్జ్ ఉంది అన్నారు కాబట్టి, ఇప్పుడు మీరు ఆంధ్ర కాబట్టి ఎలా అనిపిస్తుంది? తెలంగాణ. మీరు ఆంధ్ర కదా? తెలంగాణ మీరు? ఓకే. సో పొలిటికల్ నాలెడ్జ్ అవుతుంది కదా, సో టీడీపీకి వెళ్ళడం ఎలా అనిపిస్తుంది? I don't want to be politically neutral on this. ఏంటంటే 10 years జగన్ పాలన చూసాము ఆంధ్రప్రదేశ్ లో. అప్పుడు తెలంగాణలో కేసీఆర్ పాలన ఉండే. తెలంగాణలో హైదరాబాద్ డెవలప్ అయిపోతుంది, ఆంధ్రప్రదేశ్ లో పాపం అమరావతిని క్యాపిటల్ గా డిక్లేర్ చేసి అటు వైజాగ్ ని మళ్ళీ ఇటు తిరుపతిని అలా అలా మారుస్తూ ఒక సోషల్ మీడియాలో ఏంటంటే మీకు ఇటు క్యాపిటల్ లేకుండా పోయింది అన్న స్టేట్ గా మిగిలిపోయింది ఇండియాలో. మొన్నటి వరకు కూడా నేషనల్ న్యూస్ ఛానల్స్ లో కూడా చాలా మంది కవర్ చేసింది ఏంటంటే 10 సంవత్సరాల కూడా క్యాపిటల్ లేకుండా ఉన్న ఒక స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ని చూడడం జరిగింది. ఐ థింక్ చంద్రబాబు నాయుడు ఈజ్ అ వెరీ గ్లోబల్ లీడర్. హీ హాస్ అ విజన్ అండ్ అ మిషన్ టువర్డ్స్ హౌ హీ కెన్ డెవలప్ హిస్ స్టేట్. ప్రాబబ్లీ టుడే హైదరాబాద్ కేసీఆర్ చేశారు, కానీ ఒక ఫౌండేషన్ లే చేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా. సో ప్రాబబ్లీ అమరావతిని కూడా అలాగే డెవలప్ చేస్తారని, మన ఇండియాకి మంచి సిటీని ఇస్తారని ఐఎమ్ ఫీలింగ్ ద బెస్ట్. పవన్ కళ్యాణ్ గారి
I do not have any opinions on Pawan Kalyan basically. అంటే ఫిలిం స్టార్ బేసిక్ గా ఫిలిమ్స్ వల్ల హిట్ అయ్యి ఇది అయ్యారు. సో నాకు అంత ఫిలిం ఇండస్ట్రీ మీద మంచి ఒపీనియన్స్ అయితే లేవు, ఎందుకంటే దే ఎర్న్ ద మనీ అవుట్ ఆఫ్ ద పబ్లిక్. బట్ there are very few politicians who became there are very few stars who became good politicians. సో ముందు ముందు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు మంచి పొలిటీషియన్ అవుతారా లేకపోతే మంచి ఫిలిం స్టార్ గానే మిగిలిపోతారా. ఓకే, ఇప్పటికైతే ఏం చెప్పలేమంటారు. నో, ఫేవరెట్ హీరో మీకు? నాకా విజయ్ దేవరకొండ ఫర్ నౌ. ఒకళ్ళు వచ్చి వద్దులేండి మీకు. ఓకే, మీకైతే హిందీలో ఉంటారు మీరు. లేదు నేను తెలుగు మూవీస్ కూడా చూస్తా. సో I don't want to be politically incorrect right now. Faria is our friend basically. Kani Faria kante mundu I used to like Samantha a lot. I still like Samantha a lot. నిజంగా మీరు అసలు నిజంగా ఒక గర్ల్ బాయ్ కపుల్స్ తో మాట్లాడుతున్నట్టు ఎంత అండర్స్టాండింగ్ ఉందో అసలు. నిజంగా అండి ఈ మధ్య కాలంలో అమ్మాయిలు ఎక్కువ సఫర్ అవుతుంది ఏంటి అంటే బాయ్స్ లవ్ చేస్తున్నారు, యూజ్ చేసుకున్నారు, ఒక సిచ్యువేషన్ వచ్చి మ్యారేజ్ అనే టైంకి వెళ్ళిపోతున్నారు అని చెప్పారు. సో అమ్మాయిలకు మీరు ఏం మెసేజ్ ఇస్తారు? అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా బేసిక్ గా అర్థం చేసుకునే ఒక ఇది ఉండాలి. ఇది మరీ మొండితనము, జిద్ది, లేకపోతే నాకు ఇది కావాలన్నప్పుడు ఇదే కావాలి, లేకపోతే అడ్జస్ట్ అవ్వలేను లైఫ్ లో అన్నప్పుడు ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అడ్జస్ట్మెంట్స్ అండ్ రిలేషన్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ అడ్జస్ట్మెంట్స్. అడ్జస్ట్మెంట్స్ లేకపోతే ఏది ముందుకెళ్ళదు. అండ్ లైఫ్ అంతా ఈజీగా ఉంటే మనము డబ్బులు 9 hours వర్క్ చేసి ఏదో బ్యాంక్ అకౌంట్ లో ఎంతో శాలరీ పడుతుంది నెలకి, దాని ద్వారా మనము మన నెలసరి గడుపుకొని పొద్దున సేవింగ్స్ చేసుకొని ఎంతో కష్టపడి ఇల్లు సెట్ చేసుకోవడం అలాంటివి చెయ్యము. అంత ఈజీగా ఉంటే అవ్వదు కదా. సో లైఫ్ అనేది చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మనం ఆ అప్స్ అండ్ డౌన్స్ ని ఎదుర్కొని ఏదైతే స్టోన్స్ వస్తాయో ఆ స్టోన్స్ ని కలెక్ట్ చేసుకొని దాని ద్వారా ప్యాలెస్ ని బిల్డ్ చేసుకోవాలి. కానీ ఆ స్టోన్స్ ని మనం ఒకరి మీద ఒకరు కొట్టేసుకొని రక్తాలు చిందేసుకొని విడిపోవడం అనేది ఇట్స్ నాట్ అ ఐడియల్ థింగ్ టు డూ ఇస్ వాట్ ఐ బిలీవ్. మీ పార్ట్నర్ పై ఎప్పుడైనా జెలస్ ఫీల్ అయ్యారా మీరు? అంటే వేరే అమ్మాయిలు చూడడము, అబ్బాయిలు చూడడము? చాలా మస్తు. ఏది ఒక సిచ్యువేషన్ ఏదైనా చెప్తారా? తనకి ఇప్పటికీ మెసేజెస్ అంటే నాకు కూడా వస్తాయి, కానీ ఇప్పటికీ మెసేజెస్ వస్తాయి అబ్బాయిలవి ఎక్కువగా. అబ్బాయిలు ఎందుకంటే మేము చాలా తెలుసు కాబట్టి గే అని చెప్పేసి. అమ్మాయిలు ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఉన్నప్పుడు ఒక సీనియర్ వెనకాల పడి ఉండే, అది ఒక జెలసీ థింగ్. కానీ ఇప్పటికీ మెసేజెస్, ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా కొన్ని మెసేజెస్ ఉంటాయి. ఇప్పటికీ ఇంత ఓపెన్ గా తెలిసినాక కూడా 10 years నుంచి ఉంటున్నామన్నా కూడా ఒక మినిమం ఒక 5-6 ప్రపోజల్స్ అలా పడి ఉంటాయి అన్నమాట. అంటే ఎప్పుడైనా చీట్ చేయడం అట్లా జరిగిందా మీకు తెలియకుండా వేరే అబ్బాయితో మాట్లాడడం, మీరు చూసి కోపం అవ్వడం తర్వాత? స్టార్టింగ్ లో కొన్ని సందర్భాల్లో జరిగాయి. అంటే తను చెప్పాడు కదా స్టార్టింగ్ లో, నేను క్లారిటీగా లేదు, నేను ఇలా ఉంటానో లేదో నాకు తెలీదు అన్నప్పుడు కమ్యూనిటీలో మేము పనిచేస్తున్నప్పుడు 100 మందితో మాట్లాడుతూ ఉంటాము. ఎవ్రీ డే మాకు ఏదో ఒక కాల్ వస్తూనే ఉంటుంది. మా కమ్యూనిటీలో ఇష్యూ అయిందని, క్రైసిస్ అయిందని, ఇంట్లో తెలిసిందని, లేకపోతే పోలీసులు పట్టుకున్నారని, ఇలాంటివి వస్తున్నప్పుడు మాట్లాడాల్సి వస్తుంది, వాళ్ళని కలవాల్సి వస్తుంది. స్టార్టింగ్ లో కాస్త జెలసీ ఉండేది, కానీ పోతూ పోతూ నాకు కూడా అర్థమైంది, నాకు కూడా కాల్స్ రావడము, నేను కలవడము. సో ఒక డిఫరెంట్ లైఫ్ అనేది ఉంటుంది. మా లైఫ్ ఏంటంటే ఎవ్రీ డే వీ హ్యావ్ టు స్పీక్ విత్ పీపుల్. ఇట్స్ నాట్ అ సింగిల్ డే దట్ వీ హ్యావ్ లెఫ్ట్ అలోన్. సో పోను నేను కూడా మనిషినే కదా, సో కాస్త జెలసీ స్టార్టింగ్ లో ఉండేది, కానీ ఇప్పుడు ఓకే. స్టార్టింగ్ సేమ్ ఐ థింక్ స్టార్టింగ్ డేస్ కొత్త, ఐ మీన్ వెన్ యూఆర్ ఇన్ టీనేజ్, ఒక ఏజ్ లో ఉన్నప్పుడు రిలేషన్స్ అయినా సరే, కమిట్మెంట్ అయినా సరే, ఇట్స్ లైక్ అ ఫ్లవర్ అండ్ బటర్ఫ్లై. సో అది ఎంత తొందరగా వస్తే అంత తొందరగా పోతుంది. సో ఐ థింక్ స్టార్టింగ్ డేస్ లో ఇట్ వాస్ ద సేమ్ వే. అండ్ jealousy, like there was so much to talk about, but then I think gradually ఇప్పుడైతే అస్సలు లేదు. మా ఇందాక అన్నారు కదా, ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా I keep receiving messages about why don't you get a relation with me or something. I laugh at time, he used to get very angry. కానీ ఇప్పుడు తను కూడా నేనైతే చెప్పేస్తా, ఇట్లా అయింది చూడు, ఇట్లా అడుగుతున్నాడు, ఇట్లా చెప్తున్నాడు అని. So now we laugh at those people. Sometimes we tell them, sometimes we don't tell them.
సో ఐ థింక్ స్టార్టింగ్ డేస్ వాజ్ దోస్ డేస్. బట్ ఇప్పుడైతే అంత అండర్స్టాండింగ్ మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి. మీరు కపుల్ రింగ్స్ పెట్టుకున్నారనుకుంటా కదా ఇద్దరు కదా? యా కపుల్ రింగా? ఎస్ ఎవరిచ్చారు ఇద్దరు? యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఇచ్చాడు ఇది. ఫ్రెండ్ మీకైతే ఇచ్చారు. friend ఇచ్చారా? తను ఇచ్చారు లాస్ట్ యానివర్సరీ. లాస్ట్ సో ఫైనల్లీ అండి ఒకటి అడుగుతాను, మీలాగా చాలా మంది ఉంటారు గేస్ కానీ బయటకు వచ్చి చెప్పుకోరు, ఈవెన్ ఫ్యామిలీ కూడా చెప్పుకోలేక వాళ్ళకి వాళ్ళే సపరేట్ చాలా చాలా జరుగుతుంటాయి కదా ఇలాంటివి, ఈవెన్ ట్రాన్స్జెండర్స్ ఆల్సో. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు, ఏం మెసేజ్ ఇస్తారు? సో నా ఒక మెసేజ్ ఏంటంటే, మనం ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు మనం ఇది అని. మనం తప్పు చేయనప్పుడు ఏం భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు నువ్వు ఏ ప్రాబ్లం ఫేస్ చేసినా అది ఈజీగానే అనిపిస్తుంది. నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకోకుండా సొసైటీ ఏమనుకుంటుందో, పేరెంట్స్ ఏమనుకుంటారో అన్న భయంతో నీ జీవితాన్ని, ఎదుటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. అలాగే సొసైటీకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ట్రాన్స్‌జెండర్స్‌ని అడుక్కోవడమో, లేకపోతే పెళ్ళిల్లో, వాట్లల్లో, ఫంక్షన్స్‌లో చూస్తా ఉంటారు. డబ్బులు అడుక్కోవడం గానీ, డబ్బులు అడగడానికి సిగ్నల్ దగ్గర. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు వాళ్ళు అడుగుతున్నారు? ఎందుకంటే ఇప్పుడు మీ స్కూల్స్‌లో గానీ, కాలేజెస్‌లో గానీ, మీరు పనిచేసే దగ్గర ఎంతమంది ట్రాన్స్ వుమెన్ ఆర్ హిజ్రా పర్సన్స్‌ని మీరు చూస్తున్నారు? స్కూల్స్‌లో చదువుకుంటున్నారా మీతో పాటు? లేకపోతే మీతో పాటు ఆఫీస్‌లో పనిచేస్తున్నారా? లేదు. ఒక అమ్మాయి, అబ్బాయి పనిచేస్తున్నారు. కానీ ట్రాన్స్‌జెండర్స్ ఎందుకు పని చేయట్లేదు? ఎందుకంటే యాస్ ఎ సొసైటీ వి ఫెయిల్డ్. యాస్ ఎ సొసైటీ వి ఆర్ నాట్ గివింగ్ దెమ్ ఆపర్చునిటీస్. అట్లా ఒక్కసారి ఆలోచించి వాళ్ళని చీదరించుకోకుండా, వాళ్ళని హేట్ చేయించకుండా, డిస్క్రిమినేట్ చేయకుండా, వాళ్ళని ఈ సొసైటీలో భాగంగా చూస్తున్నప్పుడు సొసైటీలో అందరూ నార్మల్ గానే కనిపిస్తారు. ఎవరు అబ్‌నార్మల్ కాదు. ఎవరిని డిస్క్రిమినేట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే దేశంలో ఉన్నామో అదే దేశంలో ఒకప్పుడు ఆడవారిని కిచెన్ రూమ్‌లోకి మాత్రమే పంపించేవారు. బయటికి ఎంతమంది వచ్చారు? ఈరోజు ఆడవారు మంచి సీఈఓ పొజిషన్స్‌లో ఉన్నారు. ఎందుకున్నారు? బికాస్ పీపుల్ హావ్ స్టార్టెడ్ ట్రీటింగ్ ఎవ్రీవన్ ఈక్వల్. సో మేమేమంటున్నామంటే, మాకు ఈ దేశంలో స్పెషల్ హక్కులు ఏం అవసరం లేదు. ఉన్న బేసిక్ హ్యూమన్ రైట్స్ ఈ దేశ పౌరులుగా మాకు ఈ కాన్స్టిట్యూషన్ ఇచ్చే హ్యూమన్ రైట్స్ మాకు ఇవ్వండి. మేము డాక్టర్స్ అవుతాము, మేము లాయర్స్ అవుతాము, మేము పొలిటీషియన్స్ అవుతాం, మీలాగే మేము సంపాదించుకుంటాం, మేము మా ఫ్యామిలీస్తో ఉంటాము అనేది మాత్రమే మేము అడుగుతున్నాం. సో డు నాట్ డిస్క్రిమినేట్, స్ప్రెడ్ ఓన్లీ లవ్. సో మీ పార్ట్నర్ ఒక మంచి ఫోరెడ్ మీద కిస్ ఇచ్చి ఒక హగ్ ఇవ్వండి, మనం ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. నేనా? ఇద్దరు ఇచ్చుకోండి, మళ్ళీ ఒకరే ఇస్తారా ఏంటి? అమ్మ ఆయనకైతే చాలా షై ఫీలింగ్ ఉంది నిజంగా కదా శాండీ గారు? అవును, చాలా చిన్నప్పటి నుంచి ప్లాన్. ఓకే. హగ్ ఇవ్వరా? ఇంట్లో హగ్గులు ఎక్కువ ఎవరు ఇస్తారు? తనే. నీకానే చేస్తాడు పాపం, మీరు ఏమీ చేయట్లేదు నిజంగా. నాకు సిగ్గు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు దీని గురించి గొడవ అవుతుందేమో, ఎందుకు ఏం చేయట్లేదు చెప్పావు? అవుతుంది వెళ్ళేటప్పుడు మళ్ళీ గొడవ. ఇంకా అంటే అలవాటైపోయింది. ఇంకా ఓకే. నేనే చేసుకుంటూ పోతాను. ఇంకా పర్లేదు. ఏడుస్తారా మీరు? నేనా? మస్తు. ఏడుస్తారా? అంటే ఏమన్నా అడిగినా మస్తు. ఊరుకుంటారా? అస్సలు ఆయన ఎప్పుడైనా ఏడ్చారా మీకోసం? తక్కువ సార్లు. నో, ఆయన చాలా స్ట్రాంగ్ నాకు తెలుస్తుంది. అవును, అంటే నా ముందే ఏడవకపోవచ్చు. ఆయన ఏడవలేదు, క్లారిటీ ఉంది చూడండి. ఐ థింక్ ఒక ఇంటర్వ్యూలో నేనే ఇచ్చిన. సో అది బయట వచ్చింది. అసలు ఎవరు నాకు ఇప్పటివరకు చూడలేదు, కానీ ఆ ఇంటర్వ్యూలో వచ్చింది కాబట్టి అందరికి తెలిసిపోయింది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫౌండేషన్ అండ్ ఫ్యూచర్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. పెళ్లి చేసుకొని మా మీడియాని కూడా పిలవండి. Absolutely. Thank you so much. All the best. Thank you for having us.